Great, great. God bless you. వరలక్ష్మి మేడం స్క్రీన్ కనిపిస్తుందా? ఓపెన్ స్టార్ట్ అవుతుంది అవ్వలేదు. సార్. ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఎస్ సార్. ఓకే సార్, క్లియరా స్క్రీన్? క్లియర్ Clear, సార్. sir. ఆల్ క్లియర్ సార్. Continue, sir. Continue. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్ టు ఆల్ గ్రేట్ లెజెండ్స్. సో ఈ జూమ్ ప్యానెల్ లో నన్ను ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుజీ, థ్యాంక్ యూ సో మచ్ మారుజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సో మై సెల్ఫ్ అయితే సతీష్. సో నేను బిఫోర్ గా బీటెక్ మెకానికల్ కంప్లీట్ చేశాను. ఈరోజు ఈ బిజినెస్ కి రాకుండా ముందు జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ లో జూనియర్ మేనేజర్ గా వర్క్ చేశాను. కానీ జాబ్ చేసే ముందే, సారీ, బిజినెస్ చేసే ముందే 10 years జాబ్ చేశాను. కానీ లైఫ్ లో ఎక్కడ గ్రోత్ అనేది కనిపించలేదు. కానీ ఈరోజు ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, సిస్టమ్ ని పట్టుకుంటే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి చాలా మంది వ్యక్తులు సక్సెస్ఫుల్ తోలుగా టెస్ట్ మనీస్ చూసి ఈరోజు ఈ బిజినెస్ ని ఫుల్ టైమ్ గా టేకప్ చేయడం జరిగింది. సో సక్సెస్ఫుల్ వ్యక్తులు, మమ్మల్ని నడిపించే వ్యక్తులు, నన్ను దగ్గరగా ఉండి డీల్ చేసే వ్యక్తులు మిస్టర్ రవిప్రసాద్ మాగురుజీ. సో థ్యాంక్ యూ సో మచ్ మావుర్జీ. మీ యొక్క బ్లెస్సింగ్స్ తో, గైడెన్స్ తో ఈ బిజినెస్ లో ముందుకెళ్లే అవకాశం దొరికింది. మీ యొక్క తీసుకున్న డిసిషన్ వల్ల ఈ రోజు నాకు ఇక్కడ కూడా మాట్లాడే అవకాశం దొరికింది. థ్యాంక్ యూ మావుర్జీ. అలాగే మిస్టర్ నాయుడు మాగురుజీ, స్టూడెంట్ లెవెల్ ఈ రోజు బిజినెస్ ని టేకప్ చేసి చాలా మంది వ్యక్తులకి ఇన్స్పిరేషన్ గా నిలబడ్డారు. సో అలాగే మిస్టర్ నాగేశ్వరరావు మాగురుజీ, సో ఒక జాబ్ చేస్తూ కూడా ఈ బిజినెస్ ని కంటిన్యూ చేయొచ్చు అని ప్రూఫ్ చేశారు. థ్యాంక్ యూ గురుజీ. సో అలాగే మిస్టర్ లవరాజ్ మాగురుజీ, థ్యాంక్ యూ మాగురుజీ. సో ఈరోజు ఈ బిజినెస్ ని చేస్తున్న ఫస్ట్ మీ యొక్క టెస్ట్ మనీ వినడం జరిగింది. సో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ బిజినెస్ ని టేకప్ చేయొచ్చని అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు నేను కూడా ఇక్కడ మాట్లాడే అవకాశం దొరికింది. సో అలా నన్ను నడిపించిన ప్రతి ఒక్క వ్యక్తికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈరోజు ఈ బిజినెస్ లో మనస్ఫూర్తిగా ఇలా మాట్లాడడానికైనా, ఇలా సక్సెస్ తీసుకోవడానికైనా ఒక మెంటర్షిప్ ని ఫాలో అవడం జరిగింది. సో నన్ను నడిపించే గ్రేట్ మెంటర్స్, సో లైఫ్ లో ఎప్పటికీ రుణపడి ఉంటాను. మిస్టర్ మిసెస్ లావణ్య వెంకట్. సో థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. సో మీ యొక్క బ్లెస్సింగ్స్ తో, మీ యొక్క ఆశీస్సులతో ఈరోజు రాబోయే రోజుల్లో కూడా హిస్టరీ క్రియేట్ చేయడానికి మంచి అవకాశం దొరికింది. థ్యాంక్ యూ మావర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. అయితే టుడేస్ టాపిక్ వచ్చేసి సోదో ప్లాన్. సో ప్రపంచంలో సోదో ప్లాన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఏ పని జరగాలన్నా, ఏ పని చేయాలన్నా సరే ప్లాన్ అనేది 100% కావాలి. అవునా సార్, నా వాయిస్ క్లియరా? క్లియర్ Clear, సార్. sir. సార్ క్లియర్ గా ఉంది, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. సో సోదో ప్లాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రపంచంలో ఏ పని చేయాలన్నా సరే మనకి కంపల్సరీగా సోదో ప్లాన్ అంటూ ఉండాలి. సో సోదో ప్లాన్ ఎయిట్స్ అనేది మనం ఫస్ట్ చూద్దాం మనం. అయితే ప్లాన్ అనేది మనం ఎందుకు చెప్పాలి? బయట ప్రపంచంలో కూడా ప్లాన్ నిజంగా జరుగుతుందా? లేదా షేప్ షాప్ లో చాలా మందికి ప్లాన్ చెప్తాం కదా, అది ఎలా చెప్తాము, ఏ ప్రాసెస్ ని ఫాలో అవుతాం చెప్పి చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ప్లాన్ అసలు ఎందుకు చెప్పాలి, ఎలా చెప్పాలి అని మనం ఫస్ట్ ప్రశ్నించుకుంటే గనక, ఇప్పుడు ఒక కోల్గేట్ పేస్ట్ ఉంది, దానికి ఎవరో ఒకరు సినీ యాక్టర్ వచ్చి దానికి ప్రమోట్ చేస్తారు. అది కూడా ఒక ప్లానే. అంటే ఆ బిజినెస్ ని వాళ్ళు కంటిన్యూగా చేయడానికి అతను ఏదైతే ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ చేస్తారో దానికి నియర్లీ ఒక 5 to 10 షార్ట్స్ తీసుకొని దానికి అనేది బయట పబ్లిసిటీ చేస్తారు. సో అలాగే బూస్ట్ అంటారు, బూస్ట్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటారు. సో దానికి విరాట్ కోహ్లీ గాని, ఎంఎస్ ధోని గారు గాని వచ్చి దానికి ప్రమోట్ చేస్తారు. అది కూడా ఒక ప్లాన్ రూపంలో దానికి ప్రమోట్ చేస్తారు. సో సేమ్ లైకే మనం వాష్రూమ్ లో వాడే హార్పిక్ కోసం కూడా ఎవరో ఒకరు ప్రమోట్ చేస్తారు. అలాగే స్లిప్పర్స్ కోసం కూడా, అలాగే మనం వాడే బిర్యానీ తిన్న తర్వాత తాగే థమ్స్అప్ కోసం కూడా ఎవరో ఒకరు వచ్చి సినీ యాక్టర్స్ వాటికి ప్రమోట్ చేస్తారండి. అంటే ఏ ప్రోడక్ట్ అయినా సరే బయటకు ఆటోమేటిక్ గా వచ్చి తనకు దాన్ని షాపింగ్ చేసేట్లేదు జనాలు. ఆ ఒక ప్రోడక్ట్ ని బయట పబ్లిసిటీ చేయడానికి తనకి ఎవరో ఒకరు యూజ్ చేస్తున్నారు. అంటే ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసి దానికి ఇలా బాగుంది అని చెప్పి మాట రూపంలో, ఒక ప్లాన్ రూపంలో దానికి బయట పబ్లిసిటీ చేస్తున్నారు. అయితే అక్కడితోనే కాదు, ఇప్పుడు డిమార్ట్ ఉందండి. ఇప్పుడు డిమార్ట్ లో ఏం ఆఫర్ జరిగినా సరే ఖచ్చితంగా మనకు తెలిసిన వాళ్ళు కానీ, మొబైల్స్ లో కానీ, అడ్వర్టైజ్మెంట్ లో కానీ ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఆ ప్రమోషన్ కూడా అక్కడ వాళ్ళు డబ్బులు పే చేసుకొని ప్రమోట్ చేస్తున్నారు. సో సేమ్ లైక్ ఇప్పుడు ప్రతి ఒక్కరు వాడే నెట్వర్క్స్, ఇప్పుడు ఎయిర్టెల్ అవ్వచ్చు, జియో, వోడాఫోన్, ఇవన్నీను. ఇప్పుడు ఫర్ సపోజ్ గా మనకి ఛార్జింగ్ అయిపోతుంది అంటే మన రీఛార్జ్ అయిపోతుంది అనుకోండి, 1 week బిఫోర్ నుంచి వాళ్ళు మనకు ఫాలో చేయడం మొదలు పెడతారు. సార్ మీరు రీఛార్జ్ అయిపోతుంది,
సో 7 డేస్ ఉంది, 5 డేస్ ఉంది, లాస్ట్ 1 డే ఉంది, తొందరగా రీఛార్జ్ చేసుకోండి. లేదు అనుకుంటే ఫర్ సపోజ్ గా ఇంకా డౌట్స్ ఉంటే, ఒక వ్యక్తి జియోలో సమ్ ప్లేసెస్ లో నెట్వర్క్ రావట్లేదు కదా అని చెప్పి ఎయిర్టెల్ కి వెళ్ళిపోదాం అని కన్వర్ట్ అయిపోదాం అని అనుకుంటే, ఎవరైతే ఆ మైండ్ చేసుకుని ఒక మెయిల్ మెసేజ్ పెడతాడో వాడికి ఆ రోజు నుంచి అలా ఉంచనివ్వరు. సార్ ఎందుకు అయిపోతారు సార్, మీకు మీ నంబర్ లో మంచి ఆఫర్ ఉంది సార్, మీరు మారిపోద్దు సార్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ మన ముందు తెస్తారండి. అంటే బయట ప్రపంచంలో ఒక వ్యక్తి తాలూకా వాల్యూ వాళ్ళకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనం వేసే రీఛార్జ్ ఒక 200 300, కానీ ఒక వ్యక్తి తాలూకా వాల్యూ వాళ్ళకి చాలా బాగా తెలుసు. అంటే ఒక ప్లాన్ ని వాళ్ళు అంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తారు ఒక వ్యక్తిని తనకి సాధించుకోవడానికి. సో సేమ్ లైక్ అలాగే తనిష్క్, ఏదైనా జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. ఒక్క ఆఫర్ వస్తే లేదంటే ఒక పండగ వస్తే, ఏ పండగ వచ్చినా సరే ఖచ్చితంగా ఇలా ఆఫర్ ఉందండి, మీరు ఇంత షాపింగ్ చేస్తే ఇంత డిస్కౌంట్ అండి. అది మొబైల్ ఓపెన్ చేసినా అదే అడ్వర్టైజ్మెంట్, టీవీ ఓపెన్ చేసినా అదే అడ్వర్టైజ్మెంట్, బయట ఎక్కడ న్యూస్ పేపర్లు చూసినా అదే అడ్వర్టైజ్మెంట్. అంటే మనిషి కళ్ళ ముందు ఆ ఒక్క ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారండి. అంటే మనిషి కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి, వినిపిస్తూ ఉండాలి. సో దానికి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో సేమ్ లైక్ అమెజాన్, ఈరోజు ఆఫర్స్ ఉన్నాయి బిగ్ బిలియన్ డేస్ అని చెప్పి, దివాళీ వచ్చింది బిగ్ బిలియన్ డేస్ అని ఆఫర్ పెడుతున్నారు, న్యూ ఇయర్స్ వచ్చిందని చెప్పి న్యూ ఇయర్ ఫెస్టివల్ ఆఫర్స్ అని పెడుతున్నారు. అంటే మనిషికి వాళ్ళు కంటిన్యూగా వినిపిస్తూనే ఉన్నారు, వాళ్ళ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో సేమ్ లైక్ అలాగే ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ, ఏదైనా ఒక మూవీ ఉందనుకోండి, వాళ్ళ తాలూకా ఫ్యాన్స్ ని అంటే అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు బిఫోర్ గా ట్రైలర్ స్లోగా రిలీజ్ చేస్తారు, టీజర్ రిలీజ్ చేస్తారు, సాంగ్స్ ప్రమోషన్ రిలీజ్ చేస్తారు. అంటే ఒక వ్యక్తికి అట్రాక్ట్ చేస్తున్నారు, వాళ్ళ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అంటే బయట ఏ పని జరగాలన్నా సరే దానికి ఖచ్చితంగా ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయాల్సిందే, అంటే ప్లాన్ చెప్పాల్సిందే. ప్లాన్ చెప్పకుండా బయట ప్రపంచంలో ఏ పని అవ్వదు. సో సేమ్ అలాగే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు ఫర్ సపోజ్ గా ప్లాన్ మనం ఎంత బాగా చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మనం ప్లాన్ చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్. చాలా మంది అనుకుంటారు నాకు ప్లాన్ బాగా వస్తే నేను చెప్తానని. ఏ పని అయినా సరే నాకు ప్లాన్ బాగా వస్తే చెప్తాను, అప్పటి వరకు మా ప్లాన్ తీసుకొని వెళ్ళి చెప్తాను అనుకుంటారు. ఈ బిజినెస్ లో ఎవరైతే ఫస్ట్ ప్లాన్ చెప్పారో నెక్స్ట్ ప్లాన్ దానికన్నా బెటర్ గానే చెప్తారు. ఇదండి ఫస్ట్ ప్లాన్ ఎవరైతే చెప్పారో సెకండ్ ప్లాన్ దానికన్నా బెటర్ గానే చెప్పే ఉంటారు. అంటే ఆ వ్యక్తి ఎప్పుడైతే ఫస్ట్ ప్లాన్ చెప్పాలి అనుకుంటారో నెక్స్ట్ ప్లాన్ ఖచ్చితంగా బెటరే అవుతుంది. ఫర్ సపోజ్ గా మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక, సో ఈరోజు షేప్ షాప్ మొదలైన తర్వాత ఫస్ట్ పర్సన్ మిస్టర్ రాజు చతుర్వేది మహాగురుజీ. సో ఈరోజు షేప్ షాప్ లో ఫస్ట్ ఐడి వేశారు, 2001 లో ఇన్వాల్వ్ అయ్యారు మహాజీ. సో ప్లాన్ అనేది ఫస్ట్ పర్సన్ గా ఎవరు చెప్పరండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మన గ్రేట్ మెంటర్ ఇప్పుడు రాజు చతుర్వేది మహాగురుజీ ఉన్నారు, షేప్ షాప్ లో ఫస్ట్ లాగిన్ ఐడి ఇన్వాల్వ్ అయ్యారు, ఫస్ట్ పర్సన్ గా అసోసియేట్ గా వచ్చారు. ఈరోజు ఈ వ్యక్తి బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు అందరూ చెప్పిన వాళ్ళు వచ్చేస్తారని అతను ఫీల్ అవ్వలేదు. అతని పని ఒకటే, 100% గా సిస్టమ్ ని ఫాలో అవుతూ మన పని చేయడం ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎప్పుడైతే మా గురించి తన ప్రాసెస్ ని తను చేసుకుంటూ వెళ్ళారో, అలా చేసుకుంటున్న క్రమంలో ఈరోజు సంజయ్ జైన్ మా గురించి వచ్చారు. అంటే నియర్లీ 2002 లో బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అయ్యారు, కొన్ని మంత్స్ బ్యాక్, కొన్ని మంత్స్ గ్యాప్ లో. అంటే సంజయ్ జన్ మా గురించి వస్తారని చెప్పి ఇతనికి తెలియదు. అతని పని అతను చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక వ్యక్తి వస్తారు అన్న నమ్మకంతో 100% ఆ ప్రాసెస్ ని అక్కడి వరకు తీసుకుని వెళ్ళారు. కాబట్టి ఈరోజు ఆ వ్యక్తి గురించి త్వరగా చేపట్టుకొని ఈరోజు ఇద్దరు కలిసి బిజినెస్ చేశారు. అలా చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో మన గ్రేట్ మెంటర్, మనందరికి రోల్ మోడల్ నర్సింగ్ మా గురించి ఈరోజు వీక్లీ 1 CR సంపాదించుకున్న ఒక వ్యక్తి 2003 లో ఈ బిజినెస్ లోకి వచ్చారు. అంటే ఈ వ్యక్తి కూడా వస్తారని వీళ్ళు ఎవరికి తెలియదు. అంటే వాళ్ళ ప్లాన్ ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ కంటిన్యూ చెప్పుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక వ్యక్తి వచ్చారు. సో ఎప్పుడైతే నర్సింగ్ రోల్ మా గురించి వచ్చారో, సో మనందరికి రోల్ మోడల్, నాకు ఇన్స్పిరేషన్ వ్యక్తి మిస్టర్ వికాస్ యాదవ్ మహా గురూజీ. ఈరోజు ఈ వ్యక్తి కూడా 2008 లో ఇన్వాల్వ్ అయ్యారు. అంటే ఈ వ్యక్తి కూడా వస్తారని ఎవరికి తెలియదు, తన ప్లాన్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ కంటిన్యూ వెళ్ళారు. అంటే 2001 నుంచి 2008 వరకు తన ప్రాసెస్ ని ఎప్పుడైతే జర్నీని తీసుకుని వెళ్ళారో ఆటోమేటిక్ ఒక వ్యక్తి రావడం మొదలైంది. అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తారని చెప్పి వాళ్ళ ప్లాన్ ని వాళ్ళు ఎదుటి వ్యక్తికి తీసుకుని వెళ్తుండే వాళ్ళ పని. చాలా మంది ఏమనుకుంటారంటే మంచిగా ప్లాన్ చెప్తే చాలా బాగా వస్తారు. మంచిగా ప్లాన్ చెప్తే ఎవరు రారండి. ప్లాన్ చెప్పుకుంటూ వెళ్తే ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. మనం ప్లాన్ చెప్పడం ఆపేస్తే రావడం అయిపోద్ది. మనం ప్లాన్ చెప్పుకుంటూ వెళ్తే 100% గా 1000% చాలా మంది వ్యక్తులు మనకి నమ్మొస్తారు. అలా ఎప్పుడైతే వికాస్ మా గురించి వచ్చారో, ఈరోజు మన వైజాగ్ ఆర్టీటీకి ఫౌండర్ మిస్టర్ రవి ప్రసాద్ మా గురించి వచ్చారు. అంటే 2008లో జాయిన్ అయిన వ్యక్తి మా గురించి తాలూకా డైమండ్ షిప్ లో రవి మా గురించి ఇన్వాల్వ్ అయ్యారు. అంటే 6 years జర్నీ తర్వాత గ్రేట్ మెంటర్ వచ్చారు.
అరే ఎవరో మనం అనుకుంటాం ఈ రోజు ప్లాన్ చెప్పేస్తే ఐదుగురు ప్లాన్ చెప్పేస్తే రేపు వచ్చేయాలి ఒక వ్యక్తిని అనుకుంటాం. అంటే ఎవరు ఎప్పుడు వస్తారని మనకు తెలియదండి. మన పని మనం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఎవరో ఒకరు అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఆ వ్యక్తి వరకు మనం జర్నీ చేయాలి. అలా ఎప్పుడైతే మన గ్రేట్ మెంటర్ వచ్చారో, సో ఈరోజు మై గ్రేట్ మెంటర్, మనందరికీ గ్రేట్ మెంటర్ మిస్టర్ వెంకట ప్రసాద్ మహాగురుజీ 2021లో లాగిన్ అయ్యారు. అంటే నియర్లీ అక్కడి నుంచి ఇంకొక 8 years. ఈరోజు గురుజీ తాలూకా డిసిషన్ తీసుకుని గురుజీ కూడా ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మా గురుజీ సిస్టమ్ ని మెంటర్ ని ఫాలో అవుతూ ప్రతి వ్యక్తి తాలూకా సపోర్ట్ తీసుకుంటూ ఈరోజు గురుజీ ఫాలో అవడం వల్ల సో ఈరోజు నన్ను కూడా అవకాశం దొరికింది. అంటే నేను కూడా ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ సిస్టమ్ ఏది చెప్పారో మెంటర్స్ ఏది చెప్పారో దానికి అలా ఫాలో అవ్వకుంటూ వెళ్ళాను. అంటే 2001లో ఒక వ్యక్తి డిసిషన్ తీసుకోవడం వల్ల 2024లో నేను బిజినెస్ లోకి లాగిన్ అయ్యాను, 23లో బిజినెస్ లోకి లాగిన్ అయ్యాను. అంటే ఆ జర్నీ అక్కడి నుంచి అక్కడ కంటిన్యూ అవ్వడం వల్ల నా వరకు అవకాశం వచ్చింది. అక్కడ ఎవరో ఒకరు ప్లాన్ చెప్పడం ఆపేసి ఉంటే నా వరకు రాదు, మనందరి వరకు రాదు. అంటే ఎవరో చెప్పుకుంటూ వెళ్తున్న క్రమంలో సిస్టమ్ ని ఫాలో అవుతున్న క్రమంలో మెంటర్ ని ఫాలో అవుతున్న క్రమంలో ఇక్కడ ప్రతి వ్యక్తి వస్తారు. ఈరోజు నేను కూడా ఒకటే డిసిషన్ తీసుకున్నాను. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నేను చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో నా టీంలో 100% ఒక వెంకట గురు చేస్తారు, నా టీంలో 100% ఒక రవి మాగురు చేస్తారు, నా టీంలో 100%గా 1000% వికాస్ మాగురు చేస్తారు, నర్సిగ్రాల్ మాగురు చేస్తారు, సంజయ్ జన్ మాగురు చేస్తారు, రాజీవ్ చక్రవర్తి మాగురు లాంటి పర్సన్స్ కూడా వస్తారండి. కానీ నా పని ఒకటే, నేను చేసుకుంటూ వెళ్ళాలి. అలా ఎవరైతే అనుకుంటారో ఈ బిజినెస్ లో వాడికి 100% కాదు 1000% రిజల్ట్ వస్తుంది. మనం ఏం చేస్తాం అంటే చేసుకుంటున్న క్రమంలో నెగటివ్స్ రావడం అని మనం చెప్పడం ఆపేస్తాం. ఎందుకంటే ఇక్కడ మనం ఫ్రీ టైంలో బిజినెస్ ని టేకప్ చేస్తున్నాం. అయితే రిజల్ట్ రావట్లేదు, జనాలు మనతో పాటు కలవట్లేదు అంటే ఇక్కడ సిస్టమ్ మెంటర్ ఉంది, వాళ్ళు సపోర్ట్ తీసుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే ప్రతి వ్యక్తి సక్సెస్ అవుతారు. సో నేను కూడా ఈరోజు డిసిషన్ అలాగే తీసుకున్నాను. సో ఇక్కడ మీ అందరి ముందు మాట్లాడే అవకాశం దొరికింది. అయితే ఇట్స్ హౌ మచ్ యూ సో దట్ మెటర్స్. మనం ఎంతమందికి చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదండి, ఎంతమందికి అంటే ఎక్కువ మందికి చెప్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎలా చెప్తున్నాం అనేది చాలా మంది అనుకుంటారు, మా అప్లైన్ వస్తే చాలా బాగా చెప్తారండి, నేను బాగా చెప్పలేకపోతున్నానని చాలా మంది ఆలోచిస్తారు. మనం ఎక్కువ ప్లాన్లు చెప్పుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా మనకు అలవాటు అయిపోద్ది, కరెక్షన్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక మిస్టేక్ చేస్తాం, రెండో ప్లాన్ ఎప్పుడైతే సిస్టమ్ ని మెంటర్ మాట వినేసి దానికి రెక్టిఫై చేస్తామో 100% గా ఆ చెప్పే ప్లాన్ కూడా మనకి రెక్టిఫై రూపంలో కరెక్ట్ అయిపోద్దండి. సో చెప్పుకుంటూ కంటిన్యూ మనం వెళ్తూ ఉండాలి, వెళ్తూ ఉండాలి, వెళ్తున్న క్రమంలో మనం పర్ఫెక్షన్ అయిపోతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఉంది, మిర్చి ఉంది, రెడ్ మిర్చి ఉంది, రెడ్ చిల్లీ ఉంది. ఇప్పుడు రెడ్ చిల్లీ ఎప్పుడైతే మనం మిల్లింగ్ తీసుకుని వెళ్తామో ఎంతైతే క్వాంటిటీ తీసుకుని వెళ్తామో అంతే క్వాంటిటీ అక్కడ నుంచి మిల్లింగ్ నుంచి రాదండి, కొంచెం తక్కువ క్వాంటిటీ వస్తుంది. సో సేమ్ లైక్ హెల్దీ కూడా ఉంది. ఈ హెల్దీకి ఎప్పుడైతే మనం మిల్లింగ్ లోకి తీసుకుని వెళ్తామో మిల్లింగ్ చేస్తామో పసుపు గుండు కూడా కొంచెమే వస్తుంది. అలాగే ఈ బిజినెస్ లో కూడా మనం ఎంతమందికి అయితే ప్లాన్ చెప్తామో అందరూ మనతో పాటు రారండి, అట్లా కొంచెం మంది వస్తారు. కానీ మనం ఎక్కువ మంది ప్లాన్ చెప్తే దాంట్లో రేషియో, అది ప్రపంచంలో ఏ పని జరిగినా సరే అందులో రేషియో ఉంటుంది. అలాగే ఈ బిజినెస్ లో కూడా మనం ఎప్పుడైతే ప్లాన్లు ఎక్కువ మందికి చెప్తామో దాంట్లో రిజల్ట్ తక్కువే రావచ్చు. కానీ తక్కువ వచ్చిన రిజల్ట్ ని పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వగలిగితే దాంట్లో మల్టిపుల్ రిజల్ట్ తీయొచ్చు. సిస్టమ్ తాలూకా ప్రాసెస్ అయితే కొన్నిసార్లు స్లోగా అవుతుంది, కొన్నిసార్లు ఫాస్ట్ గా అవుతుంది. సిస్టమ్ ని పట్టుకోగలిగితే ప్రతి వ్యక్తి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే పర్ఫెక్షన్ డస్ నాట్ కమ్ ఆల్ ఎట్ వన్స్, ఇట్ కమ్స్ త్రో రిపీటెడ్ ఎక్స్పీరియన్స్. మనం ఎప్పుడైతే కంటిన్యూగా మన ఎక్స్ప్రెషన్ చేస్తూ ఉంటాం, ఎప్పుడైతే చేస్తూ 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 ఉంటామో అప్పుడు మనం పర్ఫెక్ట్ అవుతామండి. మనకుంటే అప్లైన్ వస్తే చాలా బాగా చెప్తారు కదా, మా అప్లైన్ లో నేను ఎప్పుడు పర్ఫెక్ట్ చెప్తాను అప్పుడే నేను ప్లాన్ చెప్తాను అనుకుంటాను. నో నో నో. అప్లైన్ డే 1 లో కూడా ఈ రోజు ఎలాగైతే అప్లైన్ ప్లాన్ చెప్తున్నారో డే 1 లో కూడా అతను అలా ప్లాన్ చెప్పుకుంటారు. కానీ చెప్పుకుంటున్న క్రమంలో తను పర్ఫెక్ట్ అయ్యారు. యూ మస్ట్ నో యువర్ వర్క్. మనం ఈ బిజినెస్ కి ఎందుకు వచ్చాం అనేది ఫస్ట్ మనకు తెలియాలండి. ఇప్పుడు బయట ప్రపంచంలో ఫర్ సపోజ్ గా ఎవరిని అడిగారు ఒక డాక్టర్ తాలూకా పని ఏంటి, ఎవరిని అడిగారు అనుకోండి అక్కడ ఏం చెప్తారు, ఒక మనిషికి ఇలా చేయడం అంటే వాళ్ళ హెల్త్ తాలూకా ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేయడం ఒక డాక్టర్ తాలూకా పని. ఒక ఇంజనీర్ తాలూకా పని ఏంటి, ఒక ఏదైతే ఒక బండి ప్రాబ్లం అయి ఉంటుందో లేదంటే ఏదైనా పని ఉంటుందో దానికి కంప్లీట్ చేయడం ఒక ఇంజనీర్ తాలూకా పని. ఒక లాయర్ తాలూకా పని ఏంటి, ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గర, మిస్టేక్స్ ఉన్న దగ్గర, గొడవలు అవుతున్న దగ్గర సాల్వ్ చేయడం ఒక లాయర్స్ తాలూకా పని. అలాగే మనం షేప్ షాప్ లోకి వచ్చామంటే మన పని ఏంటి అనేది ఫస్ట్ మనకు తెలియాలి. మన పని ఏంటి ఇక్కడ, షో ద ప్లాన్. తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి సిస్టమేటిక్ గా మెంటర్ సపోర్ట్స్ తీసుకొని ప్లాన్ చెప్పడే మన పని. ఎప్పుడైతే చెప్పుకుంటూ 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 వెళ్తామో ఈ బిజినెస్ లో ఇలా చెప్పుకుంటూ వెళ్తాం కదా,
కొన్ని వేల మంది మనకన్నా బెటర్ గా చెప్పే వాళ్ళు మన టీంలోకి వచ్చేస్తారు. సో ప్లాన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ప్లాన్ చెప్పుకుంటూ వెళ్ళాలి. వీలైతే ఒక రోజు ఫీల్డ్కి వెళ్ళకపోయినా ప్లాన్ నేర్చుకొని మన టీంకి ప్లాన్ నేర్పించి అది డూప్లికేట్ చేసే ప్రాసెస్ లో ఉండాలి. అయితే చూద్దాం మరి. ప్లాన్ చెప్పాలి అంటే మనం ఏం చెయ్యాలి? ఎక్కువ ప్లాన్ చెప్పమంటాం కదా, సరే ఎవరికి పడితే వాళ్ళకి ప్లాన్ చెప్పేస్తాం కదా, అదేలా చెప్పేస్తాం అంటే ఫస్ట్ ఇక్కడ ప్లాన్ చెప్పే ముందు మనకి లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మనందరికి తెలిసిందే, లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏంటి, మనం ఏదైతే కేటగిరీలో ఉన్నాం, ఒక 20,000 30,000 50,000 1 lakh, మనకన్నా హైయర్ లెవెల్లో ఉన్న వ్యక్తులు మనం ప్రిఫర్ చేసుకుంటూ ఉండాలి. అంటే మన లిస్ట్ లో బెటర్ పర్సన్స్ ని మనం సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే మన బిజినెస్ ని తొందరగా మనం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. దాంట్లో కూడా ఎడ్యుకేషన్ ఉండాలి, ఫైనాన్షియల్ గా ఉండాలి, మెంటల్ గా స్ట్రాంగ్ అయ్యే వ్యక్తులు మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ లిస్ట్ లో వ్యక్తులు మనం లిస్ట్ ప్రిపరేషన్ చేసుకున్నామో దాంట్లో మనం హాట్ లిస్ట్ అంటే మనకి నమ్మకంగా ఉన్న ఫేస్ వాల్యూ ఉన్న వ్యక్తుల్ని ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకొని అప్లైన్ తో సపోర్ట్ తీసుకుని ఫస్ట్ మనం ప్లాన్ చెప్పించడం ప్రారంభించాలి. ఎప్పుడైతే అప్లైన్ సపోర్ట్స్ తో ప్లాన్ చెప్తూ వెళ్తామో ఆ లిస్ట్ ని వినియోగించుకొని దాంట్లో మనకి మల్టిపుల్ రిజల్ట్ వస్తాయి. దాంతోపాటు మనం కూడా ప్లాన్ నేర్చుకుంటాం. అలా లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ప్లాన్ చెప్పే ముందు మనం అక్కడ చేయాల్సింది ఏదైనా ఉంది అంటే ఇన్విటేషన్. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్లానే. ఇన్విటేషన్ చెప్పేది కూడా ఒక ప్రాసెసే. అది ఎలా చెప్పాలి? కొంతమంది చెప్తారు, నేను చాలా మందికి ఫోన్ చేశానండి కానీ నాకు ఎవరు టైం ఇవ్వలేదు. అంటే ఒక ప్రాసెస్ ని, ఆ ప్లానింగ్ ని మనం కరెక్ట్ గా చెప్పలేకపోతున్నాం. అయితే ఇన్విటేషన్ ఏంటి? ఇన్వైట్ విత్ గివింగ్ యాటిట్యూడ్. ఇన్వైట్ విత్ గివింగ్ యాటిట్యూడ్ అంటే ఒక వ్యక్తికి నేను అవకాశం ఇచ్చే విధంగా మనం మాట్లాడాలి. అది ఎలా ఒకేసారి వచ్చేది, మాట్లాడుతున్న క్రమంలో వస్తుంది. మన దగ్గర మంచి అవకాశం ఉంది, దానికి మనం ఎదుటోడికి చెప్పడం అదొక ఇన్విటేషన్. అది కూడా క్లియర్ ద నైట్. రేపు మనం ప్లాన్ చెప్పాలి అనుకుంటే గనక ముందు రోజు నైటే మన అప్లైన్ సపోర్ట్ తీసుకొని ఎలా చెప్పాలని చెప్పి మనం క్లారిటీగా మాట్లాడేయాలి. ఎందుకంటే ఇమ్మీడియట్ గా మాట్లాడితే ఆ వ్యక్తి ఏమంటారు, ఓకే బాగుంది చూద్దాము చెప్తానని అంటారు. కానీ ఎప్పుడైతే మనం ముందు రోజే ఒక మంచి అవకాశం దొరుకుతుంది, ఒక వ్యక్తిని సపోర్ట్ గా తీసుకొని నేను ఇక్కడ మీతో కల్పించడానికి తీసుకొని వస్తున్నానని చెప్పి ఎప్పుడైతే మనం హైలైట్ చేసుకొని మన అప్లైన్ కోసం చెప్తామో ఆ వ్యక్తి తనకున్న బిజీ షెడ్యూల్ ని కూడా పక్కన పెట్టి మనం ఇచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తారు. సో గివింగ్ యాటిట్యూడ్ చెప్తున్న క్రమంలో మనకు అలవాటు అవుతుంది. విత్ ఇన్విటేషన్ టూల్స్ అంటే, ఇన్విటేషన్ టూల్స్ అంటే మనం ఫేస్ టు ఫేస్ అంటే వాళ్ళు డోర్ టు డోర్ వెళ్తున్నాం అనుకోండి, ఒక ఇన్విటేషన్ టూల్స్ రూపంలో మాట్లాడతాం. లేదంటే ఫోన్ కాల్ లో మాట్లాడతాం అనుకోండి, ఒక వ్యక్తి తోలుక అంటే ఎవరైతే మన అప్లైన్ సపోర్ట్ తీసుకున్నా వాళ్ళ తోలుక ఫోటోస్ కానీ వాళ్ళ అచీవ్మెంట్స్ కానీ కొంతమంది అడగొచ్చు. ఇలా ఒక వ్యక్తిని తీసుకొని వస్తున్నాం అని చెప్పి మనం ఎప్పుడైతే మనం చెప్తామో ఆ వ్యక్తిలో ఫస్ట్ క్యూరియాసిటీ అంటే ఏదో వినాలి అని తపన మొదలవుతుంది. మనం చెప్పే ప్రతి మాట అతను క్లియర్ గా వింటారు. అయితే మనం ఎప్పుడైతే ఇన్వైట్ చేస్తున్నామో ఇన్విటేషన్ చూసేటప్పుడు మనం చాలా మిస్టేక్స్ చేసేస్తూ ఉంటాం. డూస్ అండ్ డోంట్స్. అయితే ఎదుటి వ్యక్తికి ఏమని చెప్పి ఇన్వైట్ చేయాలి, ఏమని చెప్పి ఇన్వైట్ చేయకూడదు. అయితే ప్లాన్ లో కూడా ఏమని చెప్పాలి అని మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. అయితే డోంట్స్ ఏంటేంటి చెప్పకూడదు అని మనం చూసుకుంటే గనక నేమ్ ఆఫ్ ద కంపెనీ. ఎందుకంటే ఒక ఫ్రెషర్ లెవెల్ తో ఒక వ్యక్తికి ఆతురు ఉండే ఇలాగ నేను షాపింగ్ చేస్తాను కదా, తొందరగా ఈ వారం నేను డబ్బులు సంపాదించాలి, నెక్స్ట్ వీక్ నాకు క్యూఎస్ అయిపోవాలి అని ఫీల్ ఉంటది. కానీ ఇక్కడ ఆ వ్యక్తికి ఫస్ట్ తెలిసి ఉండాలి ఏంటంటే నేమ్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ పేరు చెప్పకూడదు అని ఆ వ్యక్తికి ఫస్ట్ తెలిసి ఉండాలి. ఎందుకంటే అతనితో ఎప్పుడైతే చెప్తాడో ఎదుటోడు ఏమంటాడు, మీ కంపెనీ పేరు సేఫ్ షాపే ఉంది కదా, అందులో షాపింగ్ చేయాలి, ఎవరైనా ప్రమోట్ చేయాలి అని ఇదే కదా, చాలా విన్నాను చాలా చేశాను అంటారు. అందుకోసం ఇక్కడ గ్రేట్ మెంటర్స్ ఒకటే చెప్తుంటారు, జాయిన్ అయిన ఇన్వాల్వ్ అయిన ప్రతి వ్యక్తి, ఈ అవకాశం తీసుకున్న ప్రతి వ్యక్తికి ఇమీడియట్ గా ఎఫ్ఐఎం చేయాలి. ఎఫ్ఐఎం ఎప్పుడైతే చేస్తామో ఆ వ్యక్తికి ఫస్ట్ క్లారిటీ వస్తుంది. సో ఒక్కొక్కసారి మిస్టేక్ చేసేస్తూ ఉంటాం కానీ ఆ మిస్టేక్ ని మనం కంటిన్యూ చేయకూడదు. సో కంపెనీ పేరు చెప్పొద్దని చెప్తుంది. అండ్ అలాగే నేచర్ ఆఫ్ వర్క్, ఇలా ఇద్దరు వ్యక్తిని ఇన్వాల్వ్ చేయాలి, 10 మందికి ప్రమోట్ చేయాలి అలాంటి విషయాలు మనం చెప్పకూడదు. అలాగే ఇన్వెస్ట్మెంట్, ఇంత షాపింగ్ చేయాలని మనం చెప్పకూడదు. ఎందుకంటే కంపెనీ పేరు ఎప్పుడైతే మనం చెప్పేస్తున్నాం షేప్ షాప్ అని, ఆ షాప్ లోనే మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎంత వర్క్ ఏంటి అనేది మనం ప్రతి చెప్పేస్తున్నాం. ఇవన్నీ ఫస్ట్ ప్రమోట్ చేయొద్దని చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ మన ప్లాన్ లో ఆల్రెడీ చెప్తాము రేపు. కానీ ముందే మనం చెప్పామనుకోండి ఎదుటి వ్యక్తి మనకి టైం ఇవ్వడం కూడా డిలే చేస్తాడు. అలాగే డిస్కస్ ఎట్ పబ్లిక్ ప్లేస్, చాలా మిస్టేక్స్ అండి ఇది. ఒక 5 గురు వ్యక్తులు ఉంటే అక్కడ వాళ్ళందరి ముందు మనం టైం తీసుకోవాలని ప్లాన్ చేస్తాం. ఎందుకంటే అక్కడ ఒక్కడు నెగిటివ్ ఉన్నా మిగతా నలుగురు కూడా నెగిటివ్ అయిపోతారు. అలా ఎప్పుడు చేయకూడదు. అలాగే హర్రీ బర్రీ, కొంతమంది ఉంటారు చాలా టాలెంటెడ్, నేను ఈ మార్కెటింగ్ కోసం బోల్డ్ చూసాను బోల్డ్ చేశాను, చేసి ఉండొచ్చు, వినొచ్చు, కానీ షేప్ షాప్ అయితే చేయకుండొచ్చు. అందుకోసమే ఆ వ్యక్తి దగ్గర మనం టైం తీసుకొని చెప్పాలి. నాకు చెప్పి నాకు ఇలా అర్థమైపోతుంది అంటారు, అస్సలు చెప్పకూడదు మనం. అలాగే డోంట్ డ్రింక్ టీ ఎట్ హోమ్, ప్లాన్ చెప్పే ముందు కానీ ప్లాన్ చెప్పే తర్వాత కానీ మనం టీ అనేది తాగకూడదు. అయితే డూస్,
సరే ఇవన్నీ చెప్పకూడదు కదా, మరి ఏమని చెప్పి ఇన్వైట్ చేయాలి అని చూసుకుంటే గనక ఆల్రెడీ మనకు సిస్టమ్ అనేది ఒక ప్రాసెస్ చేసి పెట్టిందండి. ఏంటి? ద ఆర్ట్ ఆఫ్ ఇన్విటేషన్. ఎలా మనం ఒక వ్యక్తికి ఇన్వైట్ చేయాలి అని మనం చూసుకుంటే గనక, మేక్ యువర్ అప్రోచ్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. ఎంత సింపుల్ గా అయితే అంత సింపుల్ గా మాట్లాడాలి. చాలా మంది అనుకుంటారు ఇన్విటేషన్స్ కూడా మా అప్లైన్ వస్తే బాగుంటది కదా అనుకుంటారు. అప్లైన్ సపోర్ట్ తీసుకొని అప్లైన్ తో మాట్లాడి ఎలా చెప్పాలి అడిగి, ఎందుకంటే రెఫరెన్స్ మంది కాబట్టి మనం పర్ఫెక్ట్ గా టైం అడగాలి. ఆ పెద్ద ప్రొఫైల్స్ అనుకోండి, వాళ్ళకి అప్లైన్ సపోర్ట్ తీసుకొని మనం టైం అడగాలి. సో సింపుల్ గా, చాలా కాంప్లికేటెడ్ చాలా మంది చేసేస్తుంటారు. ఈ బిజినెస్ కోసం టైం అడిగేటప్పుడు మహా అయితే 2 to 3 minutes. ఇంకా అంతకు మించి ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా సరే డైరెక్ట్ గా అప్లైన్ టైం తీసుకొని, ఒక మీరు క్వశ్చన్స్ అడుగుతున్నా కదా సార్ నాకు తెలీదు, ఒకసారి మా సీనియర్ తో మాట్లాడిస్తాను. నన్ను ఎవరైతే అవకాశం ఇచ్చారో, ఒక బ్రదర్ సిస్టర్, నా ఫ్యామిలీ మెంబర్స్, నా రిలేటివ్స్ అని చెప్పి ఎప్పుడైతే మాట్లాడిస్తాం అక్కడ అప్లైన్ క్లియర్ గా మాట్లాడతారు. ఎంత సింపుల్ గా అయితే అంత సింపుల్ గా మన ఇన్విటేషన్ ఇవ్వాలి. అలాగే ఇన్వైట్ దెమ్ యూజింగ్ కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్ మెథడ్ లో. అంటే ఎంత షార్ట్ గా, నా దగ్గర ఒక మంచి అవకాశం ఉందండి, మనకిలాగా ఒక స్టూడెంట్ ఈ బిజినెస్ ని టేకప్ చేసుకొని ఇప్పుడు ఒక మంచి లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తి అతని తాలూకా సక్సెస్ జర్నీ మనకి చెప్పడానికి అవకాశం, అంటే మనం వినడానికి అవకాశం దొరికింది. మరి నేను ఆల్రెడీ మొన్న వెళ్ళేటప్పుడు నీతో పాటు నువ్వు ఒక్కరిని తీసుకొని రావచ్చు అని నాకు చెప్పారు. నువ్వు కూడా ఖచ్చితంగా వస్తావు అంటే మన ఇద్దరం కలిసి వెళ్దాం, లేదంటే నా ఇంకో ఫ్రెండ్ నేను తీసుకుని వెళ్తాను అని ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఇలా ఆతృత అంటే ఇంటెన్షన్ మనం క్రియేట్ చేస్తామో, ఒక్కరు కాకపోతే ఇంకోళ్ళు ఖచ్చితంగా మన టైం ఇస్తారు. అలా 100% గా మనం సిస్టమ్ తో మెంటర్ తో ఉండగలిగితే అక్కడ ఆటోమేటిక్ గా మనం నేర్చుకుంటూ ఉంటాం. మనం చేసే మిస్టేక్ లో కూడా మనం నేర్చుకుంటాం. అలాగా మనం ఎప్పుడైతే లిస్ట్ ఒక 100 to 150 లిస్ట్ ని ప్రిపేర్ చేస్తామో, దాంట్లో 20% ప్రాస్పెక్ట్ అంటే 20 మందిని హాట్ లిస్ట్ లో ఉన్న వ్యక్తిని ఫస్ట్ మనం టైం తీసుకోవాలి. 20 to 30 మెంబర్స్ ఎప్పుడైతే ప్లాన్ తీసుకుంటామో దాంట్లో ఖచ్చితంగా 1 to 2 weeks లో ఆ వ్యక్తి ఖచ్చితంగా బూస్టర్ ఇన్కమ్ వస్తుంది. అంటే క్యూఎస్ అనేది 100% గా ఇన్కమ్ వస్తుంది. అయితే ప్లాన్ చెప్పేటప్పుడు కానీ ఇన్విటేషన్ తీసుకునేటప్పుడు కానీ మనం ఎప్పుడు అడుక్కునే విధంగా ఉండకూడదు. చాలా రాంగ్ అన్నమాట ఇది. సో నేను కూడా స్టార్ట్ లో చాలా మిస్టేక్స్ చేశాను. ఎప్పుడైతే సిస్టమ్ తో గ్రేట్ మెంటర్స్ తో సపోర్ట్ తీసుకుంటూ జర్నీ చేసుకుంటున్న క్రమంలో అర్థమైంది, ఇది అవకాశం ఇచ్చే అవకాశం, ఇది అవకాశం మనం తీసుకోవట్లేదు. ఎందుకంటే నువ్వు అడుగుతావు అనుకో, ఇందులో నేను రావడం వల్ల ఈ వ్యక్తికి ఏదో ప్రాఫిట్ అయిపోతుందని చెప్పి ఎదుటోడు ఫీల్ అవుతాడు. అలా ఎప్పుడు మనం అడుక్కోకూడదు. అక్కడ ఆ వ్యక్తికి ఎలా అనిపించాలి అంటే గివింగ్ యాటిట్యూడ్. అరే నాకు ఈ వ్యక్తి ఈ అవకాశం ఇవ్వడానికి నా కోసం వచ్చాడు అని ఆ వ్యక్తికి అనిపించాలి. ఇది నా లైఫ్ లో ఒక మంచి చేంజ్ చేసుకునే అవకాశం నా వ్యక్తికి అనిపించాలి. సో అలాగా చెప్పేటప్పుడు అప్లైన్ అండ్ ప్రాస్పెక్ట్ ఎడిఫికేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్లాన్ కి వెళ్ళేటప్పుడు కూడా మన అప్లైన్ కోసం, ఎవరైతే మనం ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నా ఆ వ్యక్తి కోసం ఎడిఫై చేయాలి. ఇతను నన్ను ఈ బిజినెస్ లో ఒక అవకాశం ఇచ్చారండి, ఈ రోజు ఇతను చేయి పట్టుకొని నేను ఈ రోజు ఈ లెవెల్లో వచ్చాను, ఈ రోజు ఇలా ఇన్కమ్ తీసుకున్నాను సరే, ఇలా మాట్లాడుతున్నాను సరే ఈ వ్యక్తి వల్ల. సో ఈ వ్యక్తి టైం దొరకడం నిజంగా మన అదృష్టం, నిజంగా నా అదృష్టం. అలా ఎప్పుడైతే మనం చెప్తామో ఆ వ్యక్తికి క్లియర్ గా ఫస్ట్ అర్థం అవుతుంది. సో ఇప్పుడు చెప్పిన తర్వాత ప్లాన్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. అయితే ప్లాన్ కి వెళ్ళేటప్పుడు మనం దేనికి ఫాలో అవ్వాలి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇక మనం యాక్చువల్ గా మిస్టేక్ ఏం చేస్తుంటామంటే, ఎవరు మన అప్లైన్ వస్తున్నారు కదా, మన అప్లైన్ బ్యాక్ తెస్తారు కదా, వాళ్ళు అప్లైన్ చేసుకుంటూ వెళ్తారు కదా. ఎందుకంటే అప్లైన్ బిజినెస్ కాదండి, నా బిజినెస్ అని ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ఐబిఓ ఇండివిజువల్ బిజినెస్ ఓనర్, నీ బిజినెస్ ది టోటల్ బాధ్యత నీది. నీ అప్లైన్ నీకు సపోర్ట్ చేస్తాడు, నీ బిజినెస్ ని ముందుకు తీసుకుని వెళ్తాడు, కానీ చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం సెల్ఫ్ అంటే యు అనే పర్సన్ నాది. అయితే టూల్ బ్యాగ్ లో మనం ఏంటి క్యారీ చేయాలి అంటే, ఫస్ట్ బ్యాగ్ అనేది 100% గా ఉండాలి. అలాగే ప్లాన్ ఫోల్డర్, ఎఫ్ఐఎం జరిగిన వెంటనే మనం ప్లాన్ అనేది మనం తీసుకుంటాము. సో ప్లాన్ ఫోల్డర్ ఉంటుంది, లిస్ట్ బుక్ ఉంటుంది. లిస్ట్ బుక్ ఎందుకంటే ఎదుటి వ్యక్తికి మనం చూపించవచ్చు, సార్ ఒక మీ తర్వాత నేను ఇంకా 10 మందిని ప్లాన్ చెప్పబోతున్నాను, మీరు తొందరగా ఇన్వాల్వ్ అయితే గనక వీళ్ళందరూ మీ అండర్లో వచ్చే, మీ డౌన్ లో వచ్చే అవకాశం ఉంటది అని మనం ఎక్స్ట్రాగా మంచి మాట్లాడొచ్చు. అలాగే ప్రొడక్ట్ వౌచర్స్ కూడా ఉంటాయి, 7 2 hours బుక్ ఉంటది. అంటే ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏం చేయాలి, ఏ ప్రాసెస్ లో ఎక్కడ ఫాలో అవ్వాలని చెప్పి ఒక 7 2 hours బుక్ ఉంటది. దాన్ని మనం 100% జాయిన్ అయిన వ్యక్తికి వినిపించాలి. అలాగే రఫ్ నోట్ బుక్స్, ఫైల్ బైండింగ్ బుక్ ని క్యారీ చేయాలి. అలాగే కంపెనీ తాలూకా లీగల్ డాక్యుమెంట్స్, సో మనకి గ్రేట్ మెంటర్స్ దగ్గర ఉంటుంది, లేదంటే మనకి బేసిక్ ట్రైనింగ్ లో ప్రొవైడ్ చేస్తారు, లేదా మన మెంటర్స్ అడిగితే మన మెంటర్స్ దానికి మనకి ఇస్తారు. అలాగే నాలెడ్జ్ కిట్, సైన్ అప్ ఫార్మ్స్ మనం క్యారీ చేయాలి. అలాగే పిన్స్ అండ్ 2 pens చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన టూల్ బ్యాగ్ లో ఇవన్నీ మనం క్యారీ చేస్తామో, మన అప్లైన్ ఉన్నా లేకపోయినా మనం చేసే వర్క్ యాక్టివిటీస్ వల్ల మన అప్లైన్ మనకి ఇంకా సపోర్ట్ చేస్తాడు. లేదు ఈ వ్యక్తికి ఎలాగైనా నిలబెట్టాలి, ఇతను ఓన్ గా చేద్దామని మైండ్ సెట్ తో ఉన్నాడు అని చెప్పి మన అప్లైన్
మన కోసం టైం తీసుకున్నా సరే మన సక్సెస్ కోసం వస్తారు. ఇక్కడ ఎవరి కోసం కాదు, యువన వ్యక్తి మనది నాది అనుకొని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళకి మల్టిపుల్ సపోర్ట్స్ వస్తుందండి. సిస్టమ్ కూడా వాళ్ళకి అలాగే ముందుకు తీసుకునే అవకాశం, బెస్ట్ బెస్ట్ ఆపర్చునిటీస్ చూపిస్తుంది. అయితే ప్లాన్లు మనం ఎన్ని రకాలుగా చెప్పాలి అనుకుంటే 4 టైప్స్ గా మనకి ప్లాన్ అనేది ఉంటుందండి. ఎలాగంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్. ప్లాన్ చెప్పే ముందు ఎదుటి వ్యక్తి కోసం మనం క్లియర్ కట్ గా తెలుసుకుంటున్నాము. ఇంట్రొడక్షన్ అంటే ఇంట్రాక్షన్. మన కోసం వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ కోసం మనకు తెలుస్తుంది. సో సేమ్ లైక్ అలాగే ఫస్ట్ ప్లాన్, కంపెనీ ఎప్పుడు స్టార్ట్అప్ అయింది, కంపెనీ ఎక్కడ ఉంది, కంపెనీ తాలూకా ప్రొడక్ట్స్ ఏంటి. నెక్స్ట్ అలాగే ఇన్కమ్ ప్లాన్. సో బిజినెస్ లోకి లాగిన్ అయిన తర్వాత అంటే ఐడి వేసుకున్న తర్వాత ఇందులో ఏ విధంగా ఇన్కమ్స్ వస్తాయి, 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఏటేట్ వస్తాయి. సో లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా తీసుకోవాలి అని చెప్పి ఇన్కమ్ ప్లాన్ మనం చెప్తున్నాం. లాస్ట్ లో వచ్చేసి క్లోజింగ్. ప్లాన్ చెప్పిన తర్వాత క్లోజింగ్ అంటే పేపర్ వర్క్ ఎలా చేయాలని చెప్పి టైప్స్ ఆఫ్ ప్లాన్. ఇన్ని విధాలుగా మనం ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. 4 టైప్స్ గా ప్లాన్ చెప్తున్నాం. అయితే ప్లాన్ అనేది ఎన్ని రకాలుగా మనం చెప్పొచ్చు అనుకుంటే గనక 1-to-1, అలాగే గ్రూప్ ప్లాన్, అలాగే వెన్యూస్ ప్లాన్, అలాగే జూమ్ ప్లాన్. అయితే ఏంటనేది చూద్దాం మనం. ప్లాన్ చెప్పేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే డ్రెస్ కోడ్ ఫస్ట్ ఇంపార్టెంట్. డ్రెస్ కోడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫార్మల్ అయినా వేసుకుని వెళ్ళొచ్చు, లేదంటే వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్స్ అయినా వేసుకుని వెళ్ళొచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి మనకున్న డ్రెస్సింగ్ స్టైల్స్ పెట్టే, మనలో ఉన్న యాటిట్యూడ్ పెట్టే వ్యక్తి మనతో పాటు చేయగలుగుతారండి. ఎందుకంటే మనం ఇచ్చే అవకాశమే వీక్లీ 2 లక్షల వరకు సంపాదించుకునే అవకాశాన్ని ఇస్తున్నాం. అలా మనకు కూడా ఎప్పుడైతే చూసేటప్పుడు మనం కూడా అలానే ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తికి కనిపించాలి. అంటే అది స్టార్టింగ్ లో వచ్చేదో చేసుకుంటున్న క్రమంలో మనకి మనం మార్చుకుంటూ ఉంటే మాత్రం ఎదుటి వ్యక్తి మనకు నమ్మి మనతో కలుపుకొని మనతో సక్సెస్ అవ్వడానికి ఎదుటి వ్యక్తి వస్తాడు. సో అలాగే టైం. టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎదుటి వ్యక్తి ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంకి మనం 100% గా ఫాలో అవ్వగలిగితే మాత్రం ఈ బిజినెస్ లో మనం మల్టిపుల్ గా లీడర్స్ ని, మల్టిపుల్ గా ప్రొఫైల్స్ ని మనం మనతో పాటు కలిసి జర్నీ చేసుకునే అవకాశం దొరుకుతుంది. సో సేమ్ లైక్ అలాగే డిసిప్లిన్. సో మన అప్లైన్ ప్లాన్ చెప్తాను కదా స్టార్టింగ్ లో, మనం ఇంకో ప్లాన్ తీసేసుకుంటాం కదా అని ఎప్పుడు ఉండకూడదు. ఫస్ట్ మన అప్లైన్ దగ్గర, సార్ లేదంటే మేడం, మీరు ఒక 10 ప్లాన్స్ చెప్పండి. 10 ప్లాన్స్ చెప్పేటప్పుడు నేను ప్లాన్ చెప్పడం ప్రారంభిస్తాను, నాకు మీరు సపోర్ట్ చేయండి అని మనం ఇండివిజువల్ గా డీల్ చేయాలి. అలా ఎప్పుడైతే మనం డిసిప్లిన్ ని పెంచుకుంటామో, అప్లైన్ చెప్పేటప్పుడు, అప్లైన్ ఫాలోఅప్ చేసేటప్పుడు, అప్లైన్ మాట్లాడేటప్పుడు, అప్లైన్ దగ్గర కూర్చొని వింటామో, రేపు మన టీము మనకు కూడా మనకు అలాగే రెస్పెక్ట్ ఇస్తుంది. మనకు కూడా ఒక అప్లైన్ గా చూస్తుంది. సేమ్ లాగా అలాగే టెస్ట్ మనీ. ప్లాన్ చెప్పిన తర్వాత ఈ బిజినెస్ లో చాలా మంది వ్యక్తులు సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళ తాలూకా సార్ట్స్ ఆఫ్ టెస్ట్ మనీస్ ఉంటాయి. ఇప్పుడు ఎవరి దగ్గర లేకపోతే అప్లైన్స్ అడిగితే అప్లైన్ మనకి ప్రొవైడ్ చేస్తారు. ఎవరికి ఎలా చూపించాలన్నా సరే మన అప్లైన్ దగ్గర టైం తీసుకొని మళ్ళీ మనం వెళ్ళి మాట్లాడి నేర్చుకొని మన టెస్ట్ మనీ అనేది ఎదుటి వ్యక్తికి మనం ప్రమోట్ చేయగలగాలి. సో మెయిన్లీ టెస్ట్ మనీ. టెస్ట్ మనీకి మనం కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేలో ప్రాసెస్ లో చూపించుకోవచ్చు. స్టూడెంట్స్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, పోలీస్ పర్సన్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉంటారు. వీళ్ళందరి తాలూకా టెస్ట్ మనీస్, ఫొటోస్, వీడియోస్ చిన్న చిన్నవైనా సరే మన దగ్గర పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో రేపు మన టీం కి మనం ఇవ్వడానికి అవకాశం దొరుకుతుందండి. సో నెక్స్ట్ అలాగే వీడియోస్ కానీ, చెక్స్ కానీ, ఫొటోస్ కానీ అచీవ్మెంట్. ఇది ఒక ప్రాసెస్. ఒక వ్యక్తి తాలూకా సక్సెస్ జర్నీ వీడియోస్ ని మనం చూపిస్తాము. నెక్స్ట్ ఆ వ్యక్తి సక్సెస్ అవుతున్న క్రమంలో ఎలా ఇన్కమ్స్ తీసుకునే చెక్స్ చూపిస్తాము. నెక్స్ట్ అలాగే సక్సెస్ అయిన తర్వాత తన లగ్జరీ లైఫ్ స్టైల్ ఫొటోస్ ని చూపిస్తాము. నెక్స్ట్ వాళ్ళ తాలూకా అచీవ్మెంట్స్. సో బిజినెస్ లాక్కున్న ముందు ఒక స్టూడెంట్ బిజినెస్ కి వచ్చిన తర్వాత ఒక ల్యాప్టాప్ తీసుకున్నారు, ఒక బైక్, ఒక కారు, రాబోయే రోజుల్లో ఒక ఇల్లు తీసుకోబోతున్నారు, రాబోయే రోజుల్లో ఒక డైమండ్ తీసుకోబోతున్నారు, ఇలా గుర్తింపు దొరుకుతుంది అని ఒక ప్రాసెస్ ని మనం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తికి చూపిస్తామో, ఒక స్టూడెంట్ అయ్యారు అంటే నేను కూడా అవుతానని ఫస్ట్ ఎదుటి వ్యక్తికి చెయ్యాలని తపన వస్తుంది. సో 1-to-1 ప్లాన్, ఇండివిజువల్ గా ప్లాన్ చెప్తవచ్చు. ఎందుకంటే లిమిటెడ్, అంటే తక్కువ టైంలో ఒక దొరకని అనుకోండి, ఒక వ్యక్తి దొరకని అక్కడ మనం వెళ్ళి ప్లాన్ చెప్పుకుంటాము. సో నెక్స్ట్ అలాగే గ్రూప్ ప్లాన్. ఎక్కువ మంది దగ్గర ఉన్న వ్యక్తులు మన అప్లైన్ సపోర్ట్ తీసుకొని మనం ప్లాన్ చెప్పగలగాలి. మల్టిపుల్ ఇన్కమ్స్ వస్తుంది. సో నెక్స్ట్ అలాగే వెన్యూస్ ప్లాన్. మల్టిపుల్ రిజల్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది కేవలం వెన్యూ మాత్రమే. ఎందుకంటే ఒక రోజుకి ఒక వ్యక్తికి మాత్రం మనం మహా అయితే, సారీ, ఒక ఒక 1 డేలో మహా అయితే 5 మెంబర్స్ ని ప్లాన్ చెప్పగలం, లేదంటే 7 మెంబర్స్. కానీ అదే 7 మెంబర్స్ గనక మనం ఒక వెన్యూలో కూర్చోబెడితే విత్ ఇన్ 1 to 2 అవర్స్ లోనే మన ప్లాన్ అనేది అయిపోతుంది. అక్కడ ఉన్న సమూహం పెట్టి ఆ 7 గురిలో ఎక్కువ మంది మనతో పాటు కలిసి జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో సేమ్ లైక్ అలాగే జూమ్ లో, మనం జూమ్ లో కూడా ప్లాన్ చెప్పొచ్చు. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ ఒక వ్యక్తి హైదరాబాద్ లో ఉన్నారు, లేదంటే బెంగళూరులో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. మనం జూమ్ సపోర్ట్ తీసుకొని మన మెంటర్ తో మన అప్లైన్ సపోర్ట్ తీసుకొని జూమ్ లో కూడా ప్లాన్ చెప్పి మన బిజినెస్ ని మల్టిప్లై చేసుకునే అవకాశం మనకు దొరుకుతుంది. సో ఎప్పుడైతే ప్లాన్ చెప్పిన తర్వాత
మోస్ట్లీ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి అంటే సెక్యూరిటీని హైలైట్ చేయాలి. ప్లాన్ అయిపోయింది కదా, సరే ఇన్కమ్ చాలా బాగుంది అని చెప్పి మనం వచ్చేయకూడదు. ఎందుకంటే బిజినెస్ లో మోస్ట్లీ చాలా మంది వ్యక్తులు చేయగలపడానికి ఒకే ఒక కారణం సెక్యూరిటీ. బయట ప్రపంచంలో ఎంత వర్క్ చేసినా సరే చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఇన్కమ్ వస్తుంది. కానీ ఎక్కడైనా ఎవరికైనా సరే చేయడం ఆగిపోతాయి అంటే ఒకవేళ ఆ వ్యక్తి ఇన్కమ్ తీసుకోవడం ఆగిపోతే అక్కడ ఆ వ్యక్తికి ఏమైనా జరిగితే అక్కడ వాళ్ళ ఫ్యామిలీకి సెక్యూరిటీ అంటూ ఏమి ఉండదని చెప్పి మనం హైలైట్ చేయగలగాలి. సో అలాంటి సెక్యూరిటీ ఇక్కడ ఈ బిజినెస్ లో టోటల్ గా 3 తరాల వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్పి అలాంటి సెక్యూరిటీ వీడియోస్ తాలూకా ఫొటోస్ వీడియోస్ మనం ఉంచుకొని మనం ఎదుటి వ్యక్తికి చూపించాలి. ఎప్పుడైతే అవి చెప్తామో ఇన్కమ్ అంతా పక్కన పెట్టి ఈ సెక్యూరిటీ కోసమైనా సరే నేను వస్తాను, నన్ను నడిపించండి, నన్ను గైడ్ చేయండి అన్న వ్యక్తి ఖచ్చితంగా మనతో పాటు చేయగలుగుతాడు. సో ఎవరో అప్లైన్ వస్తారు చూపిస్తారు కదా అని కాదు, ఇది కూడా మనం ఫాలో అప్ లో ఈ యొక్క ప్రాసెస్ ని మనం ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు అప్లైన్ బిజీగా ఉన్నారనుకోండి, మన షెడ్యూల్ ని మనం ఖాళీ పెట్టుకోకుండా మనం ఇండివిజువల్ గా ప్రాసెస్ చేసుకొని గురుజీ ఇలా వెళ్ళబోతున్నాను, ఈ రోజు ఒక 3 మెంబర్స్ తో కలుస్తున్నాను అని చెప్పి మనం మాట్లాడవచ్చు. సో నెక్స్ట్ అలాగే మనం ప్లాన్ చెప్పిన తర్వాత మనం ఏంటంటే ఫస్ట్ నిరాశ పడిపోతాం. కొంతమంది వస్తున్నారు, అరే ఎవరు రావట్లేదు కదా, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కంపెనీ మనకి ఒక ప్రాసెస్ ని పెట్టింది, సిస్టమ్ అనేది మనకు అర్థం చేసింది ఏంటి. ప్లాన్ చెప్పిన తర్వాత సమ్ విల్ కమ్, కొంతమంది వస్తారు, సమ్ విల్ నాట్ కమ్, కొంతమంది రారు. రాకపోయిన వాళ్ళతో మనం ఆగిపోలేదు కదా, బిజినెస్ మనది, మన కోసం మనం వచ్చాం, మన సక్సెస్ కోసం మనం వచ్చాం, మన కుటుంబం కోసం మనం వచ్చాం. సో వాట్ పోయేదే ఉంది. సమ్ వన్ ఈజ్ వెయిటింగ్. ఇలా స్టార్టింగ్ లో చెప్పినట్టు మన గ్రేట్ మెంటర్స్ ఎవరో ఉన్నారు, మన టీంలో అలాంటి వ్యక్తులు రావడానికి ఉన్నారు. సో స్టార్ట్ వర్క్. ఏవైతే మిస్టేక్ చేస్తున్నామో సిస్టమ్ సపోర్ట్ తో, మెంటర్స్ గైడెన్స్ తో మనం తెలుసుకొని మన ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే ఎవడో ఒకడు మనతో పాటు చేయగలపడానికి రెడీగా ఉంటాడు. అలా ఎప్పుడైతే మనం ప్లాన్ చెప్పిన తర్వాత, టెస్ట్ మనీస్ చూపించిన తర్వాత, సెక్యూరిటీ వీడియో చెప్పిన తర్వాత రిఫరెన్స్ పర్సన్ 100% అక్కడ సైన్ అప్ చేయించే ప్రాసెస్ చేయాలండి. అప్లైన్ ప్లాన్ చెప్పేటప్పుడు, క్లోజింగ్ ఇచ్చేటప్పుడు వెంటనే ఇమీడియట్ గా పేపర్ వర్క్ తో పాటు వెంటనే సైన్ అప్ ఫామ్ తీసేసి, ఇలా బిజినెస్ లో రావడానికి ఫస్ట్ మనకి సీనియారిటీ ఫామ్ ఉంటుంది. సో సీనియారిటీ ఫామ్ తో పాటు మనకి మైండ్ పవర్ నాలెడ్జ్ బుక్ అనేది ఒక ప్రొవైడ్ చేస్తున్నారండి. సీనియారిటీ ఫామ్ మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్. దాంతో పాటు ఈ నాలెడ్జ్ బుక్ ఏదైతే ఉందో మనకి 2100 రూపీస్, కానీ మనకి సిస్టమ్ సపోర్ట్ చేస్తూ డిస్కౌంట్ రూపంలో మనకి 600 రూపీస్ ఇస్తుంది. 600 రూపీస్ తో మన పాటు మైండ్ పవర్ కోర్స్ తో బుక్ తో పాటు మనకి సీనియారిటీ ఫామ్ ఫిల్ చేసుకోవడం వల్ల ఈ క్షణం నుంచి నెక్స్ట్ ఎవరు వచ్చినా సరే యాజ్ ఎ సీనియర్ గా మీరు పైన ఉంటారని చెప్పి క్లారిటీగా మనం ఎప్పుడైతే బుక్ వర్క్ లో చెప్తామో అప్పుడు ఆ వ్యక్తి సీనియారిటీ కోసం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఫాలో అప్ చేయాలి. ఒకవేళ వ్యక్తి ఇమీడియట్ గా లాగిన్ అయితే బెస్ట్, ఒకవేళ ఇమీడియట్ గా లాగిన్ అవ్వకపోతే వెంటనే మనం ఫాలో అప్ చేస్తాం. సో ఫస్ట్ కాంటాక్ట్ లో మనం ఇన్వాల్వ్ అయ్యాం అనుకోండి, ఒక 100 మందికి ప్లాన్ చెప్పాం అనుకోండి, అందులో 2% అనేది ఇమీడియట్ గా వచ్చేస్తారు. సెకండ్ కాంటాక్ట్ వాళ్ళతో మళ్ళీ ఫాలో అప్ చేయమని చెప్తుంది సిస్టమ్. ఎందుకంటే వ్యక్తి మనకి ఇచ్చే అవకాశంలో ఏదైనా డౌట్ ఉండొచ్చు, దానికి మళ్ళీ కలవమని చెప్తున్నారు, దాంట్లో 3% వస్తారు. అలాగా మనం ఒక వ్యక్తికి 5 to 12 times కలవాలండి. కానీ గ్రేట్ మెంటర్ ఎప్పుడు చెప్తుంటారు, ఆ వ్యక్తి భూమి మీద ఉన్నంత వరకు మనం కలుస్తూనే ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ ప్రాసెస్ చేస్తాం, ఆ ఎదురు వ్యక్తి ఏమని అనుకోని మనం అవకాశం ఇస్తున్నాం, వాళ్ళు మా అయితే ఏమంటారు, ఎస్ అంటారు, లేదంటే నో అంటారు. ఈ రెండుకి తప్ప ఇంకేమనరు. లేదంటే చూద్దామని అంటారు. ఈ 3 తప్ప ఇంకేమనరు. మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉండాలి, ఎవరో ఒకరు వస్తారు ఖచ్చితంగా. అలాగే మనం ఎప్పుడైతే వెన్యూస్ లో ప్లాన్ చెప్తున్నాం, రౌండ్ ద సర్కిల్, ఇది కూడా ఒక ప్రాసెస్, ఇది కూడా ఒక ప్లానే. ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయకపోతే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వెన్యూ మనం డీల్ చేస్తున్నాం, ఈ ప్లాన్ కూడా మనం ఎగ్జిక్యూట్ చేయాలి. రౌండ్ ద సర్కిల్, క్లోజింగ్, బిఫోర్, ఆఫ్టర్, డ్యూరింగ్, సో సేమ్ లైక్ అలాగే ఆఫ్టర్ ద మీటింగ్. ప్లాన్ చెప్పిన తర్వాత కూడా ఏం చేయాలని చెప్పి మనకు ఫస్ట్ దానికి ప్లాన్ ఉండాలి. అంటే ప్లాన్ అంటే ఓన్లీ ప్లాన్ చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే కాదు, ఏ ప్రాసెస్ లో ఎక్కడ ఏం చేయాలని చెప్పి ఆ ప్లాన్ ని కూడా మనం ముందుగానే ప్లానింగ్ చేసుకుంటూ ఉండాలి. సో షాపింగ్ చేసిన తర్వాత ఆ వ్యక్తికి వెంటనే ఇమ్మీడియట్ గా ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. సరే ఇది మీ ఐడి పాస్వర్డ్, ఇది ఇలాగ ఓపెన్ చేసుకొని మీ తాలూకా ఇన్కమ్స్ కూడా ఇక్కడ చూసుకోవాలి అని చెప్పి మనం గైడ్ చేయాలి. ఒకవేళ మనకు తెలియకపోతే మన అప్లైన్ సపోర్ట్ తీసుకొని మనం చెప్పాలి. ఇది మనం చేస్తూ మన అప్లైన్ దగ్గర నేర్చుకుంటూ మన టీంతో చేయిస్తూ మన టీంకి ముందుకు తీసుకుని వెళ్ళే బాధ్యత మనది. ఇక్కడ మనకి ఏది రాకపోయినా సరే మనకి నేర్పించడానికి, మనకి గైడ్ చేయడానికి, మనకి సపోర్ట్ చేయడానికి ఇక్కడ గ్రేట్ సిస్టమ్, అలాగే గ్రేట్ కంపెనీ, అలాగే గ్రేట్ మెంటర్స్ ఉన్నారు. వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళకున్న ఫ్రీ టైంలో మనం నేర్చుకుంటే గనక, మన ఒక్క వ్యక్తి నేర్చుకుంటే కొన్ని వందల మందిని, వేల మందిని మనం నేర్పించవచ్చు. కానీ మనం అనుకుంటాం 100 మందిని, 1000 మందిని ఎవరో నేర్పించేస్తారు అనుకుంటాం, అక్కడ టైం లాగ్ అయిపోద్ది. కానీ మనం నేర్చుకుంటే కొన్ని వేల మందిని మనం నేర్పించవచ్చు. టైం పడుతుంది కానీ ఖచ్చితంగా రిజల్ట్ మల్టిప్లై రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుజీ, థ్యాంక్ యూ సో మచ్ మారుజీ. సో గ్రేట్ లో లెజెండ్స్ ముందు మాట్లాడే అవకాశం ఇచ్చారు మా గురుజీ.
సో నేను నేర్చుకుంది ఇక్కడ మీ అందరి ముందు చెప్పే అవకాశం గ్రేట్ మెంటర్ ఇచ్చారు. సో ఏమైనా మిస్టేక్ మాట్లాడుంటే ఐఎమ్ రియలీ సారీ. థ్యాంక్ యూ మౌర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మౌర్జీ. Today, really extraordinary subject అది ఇచ్చారు సార్. థ్యాంక్ రామో సార్ వంగ. గుడ్ మార్నింగ్ జయ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, సతీష్ గారు సార్ చెప్పింది ప్లాన్ ఇంతకుముందు యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను మేడం. ఈ మధ్య రీసెంట్ గానే నేర్చుకున్నాను ప్లాన్ గురించి చెప్పగలుగుతున్నాను. లేదంటే అది యూట్యూబ్ పెట్టడం మేడం వాళ్ళు పెట్టడం వలన ఈ ప్లాన్ అనేది నేర్చుకోగలిగాను. ఇంకా ఎలా చెప్పాలి అనేది అంటే మన రీసెంట్ గా వేరే చోటుకి వెళ్ళినప్పుడు ఒక టీచర్కి చెప్పాను. అప్పుడు ఏదో తెలియదు అని ఇంకా తెలుసుకోవాలి ప్లాన్ చెప్పడము అనేది ఇంకా తెలుసుకున్నాను. ఇప్పుడు సార్ చెప్పడం వలన కూడా ఇంకా ఎలా చెప్పచ్చు అనేది తెలుసుకున్నాను. సార్ సూపర్. ఈ బిజినెస్ సీక్రెట్ ఏంటో చెప్పమంటారా? థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఫాస్ట్ గా ప్లాన్ Yes, నేర్చుకుంటారో madam. వాళ్ళు ఫాస్ట్ గా డైమండ్ అవుతారు. ఆ ప్లాన్ థ్యాంక్ సపోర్ట్ యూ మేడం. లేకుండా ఇండివిజువల్ గా ప్లాన్ నేర్చుకొని ఇండివిజువల్ గా ప్లాన్ ఎవరైతే చెప్పడానికి వెళ్ళిపోతారో వాళ్ళకి బిగ్ చెక్స్ వస్తాయి, ఫాస్ట్ గా ర్యాంక్ అచీవ్ అవుతారు, అలాగే ఫాస్ట్ గా డైమండ్ కూడా అవుతారు. మీరు ఏదైనా చెప్పగలిగే క్యాపబిలిటీ మీ దగ్గర ఉంది. గ్రేట్, చేయండి సార్. మేడం, ఫస్ట్ ఇప్పుడు ప్లాన్ చెప్పడానికి ఏ, మా మెంటర్ రామకృష్ణ గారు సార్ అడిగాను. సార్ అంటే ఒక ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నాము, అక్కడ ఎవరు లేరు, రామకృష్ణ సారు, నేను, సైడ్ మా కొలీగ్ ఉన్నారు. అయితే చెప్పాను, సార్ మీరే ప్లాన్ చెప్పి మీరే ఎడ్యుకేషన్ ఇస్తే బాగోదు, నేను ప్లాన్ చెప్తాను సార్ ఒకసారి, మీరు ప్లాన్ చెప్పిన తర్వాత మీరు సబ్జెక్ట్ మళ్ళీ తర్వాత చెప్తురు అని చెప్పాను. ఓకే టైగర్ అన్నాడు. నేను చెప్పాను మేడం, మధ్యలో కొద్దిగా తడబడ్డాను. అయితే సార్ కొద్దిగా సపోర్ట్ ఇచ్చారు ఫస్ట్ స్టార్టింగ్. అక్కడి నుంచి ఇంకా వెనక్కి చూడలేదు మేడం. గ్రేట్ ఫస్ట్ అవకాశము ఇచ్చినందుకు ముందు రామకృష్ణ సార్ గారికి చాలా థ్యాంక్స్ మేడం. గ్రేట్ గ్రేట్ మా అప్లైన్ సూపర్ సార్. థ్యాంక్ యూ మీరు ఒక మేడం. అప్లైన్ అనమాట. ఎప్పుడు కూడా మన అప్లైనే కాదు, మీరు మీ కింద ఒక్కరున్న సరే మీరు వాళ్ళకి సీనియరే. మీ ఒక విషయం చెప్పండి, ఒక అమ్మ ఉంది, 10 మంది కన్నా అమ్మే, ఒకరికన్నా అమ్మే. ఎస్ సార్ నో? మన డౌన్లో ఒక వ్యక్తి నిర్ణయం తీసుకుని వచ్చిన సరే కానీ ఆ వ్యక్తికి మనమే సీనియర్ అనమాట. మీరే అప్లైన్. ఎప్పుడూ అప్లైన్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఏదైనా చేయగలిగే క్యాపబిలిటీ మీకు కూడా ఉంది. వర్క్ చేయండి సార్. గ్రేట్. నెక్స్ట్ ఎవరైతే ఓకే సార్, నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో జ్యోతి మేడం, శ్రీకాకుళం. అన్మ్యూట్. గుడ్ మార్నింగ్ మా గురుజీ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్యానల్ లో లేడీ. ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్. టుడే ఇస్ ద బెస్ట్ డే. థ్యాంక్ యూ గాడ్. అయితే ఈ రోజు చెప్పిన సతీష్ సార్ చెప్పిన సబ్జెక్ట్ లో ఏంటంటే ప్లాన్ అనేది మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. అలా అని చెప్పి ఎవరో రాలేదని గట్టా ఉండిపోతే మనకి ఎంత లాస్ అనేది అర్థమైంది, తెలిసింది. అలాగే నేను అలా చెప్పుకుంటూ వెళ్ళడం వల్లే మంచి పర్సన్స్ కూడా వచ్చారు నా దాంట్లో. ఉమామహేశ్వరరావు గారు, కృష్ణ సార్, నీలయ్య సార్, మల్లేష్ గారు, ఇలాంటి మంచి మంచి పర్సన్స్, బాలకృష్ణ సార్ అని. ఇప్పుడు ఇలాంటి మంచి మంచి పర్సన్స్ ఎలా వచ్చారంటే అలా చెప్పుకుంటూ వెళ్ళడం బట్టే వచ్చారు, అలా ఫాలోఅప్ చేయడం బట్టి. ఆ విషయంలో నేను బాగా రియలైజ్ అయ్యాను మేడం. అలాగే చాలా సబ్జెక్ట్ ఇప్పుడు ఇన్విటేషన్ అప్పటికప్పుడు కూడా కొన్నిసార్లు ప్లాన్లు చెప్పడం అవుతుంది, కానీ అది ఎంత రాంగ్ అని తెలుసుకున్నాం. క్లియర్ ద నైట్ అంటే మనం ముందు రోజే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుంటే ఎంత లాభం ఉంటుందో కూడా తెలుసుకున్నాను. ఈ పాయింట్స్ లో నేను రియలైజ్ అయ్యాను. థ్యాంక్ యూ సతీష్ సార్, మంచి సబ్జెక్ట్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఓకే గ్రేట్. మరి 2 days ముందే ఇన్వాల్వ్ అయ్యారనమాట. గ్రేట్ లెసన్ మన బిగ్ ఫ్యామిలీలోకి లేటెస్ట్ గానే. కాంగ్రేట్ సార్. ప్లీజ్ అన్మ్యూట్. కార్తిక్ సార్ అన్మ్యూట్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లెజెండ్. గుడ్ మార్నింగ్ గురూజీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. మీ యొక్క వాల్యుబుల్ ప్లేస్ అందరికి కూడా చూపించండి. ఫస్ట్ టైం జూమ్ ప్యానల్ లోని వచ్చారనమాట. అందరికి బిగ్ ఫ్యామిలీకి పరిచయం అవుతారు. ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి. ఓకే
Wow, great. Good morning, madam. Good Good morning, morning, Lizan. good morning, Guruji. Good morning to all. Good morning. నేను రీసెంట్ గానే జాయిన్ అయ్యాను మేడం. అందరికి కూడా 1 వీక్ అవుతుంది. నాకు సతీష్ గారు చెప్పిన ప్లాన్ మొత్తం అంతా కూడా నేను విన్నాను. ఇంకా నేను ప్లాన్ అనేది ఇంకా చెప్పడం అనేది స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయాలి. సార్ చెప్పినట్టు ముందు మిస్టేక్స్ వస్తాయి, ఆ మిస్టేక్స్ వచ్చినాయి అని మీరు ప్లాన్ చెప్పడం అనేది ఆపేస్తే అది మీకు ఎప్పటికీ ప్లాన్ అనేది చెప్పడం రాదని చెప్పారు. అది నాకు చాలా నచ్చింది. నేను కూడా ప్లాన్ చెప్పడం అనేది స్టార్ట్ చేస్తాను. మిస్టేక్స్ వచ్చినా సరే ఆ మెంటర్స్ అందరూ కూడా నాకు, వరలక్ష్మి మేడం అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు, గైడెన్స్ ఇస్తున్నారు. అలాగే వర్మ గారు సార్ కూడా నాకు గైడెన్స్ ఇచ్చి అన్ని చెప్తున్నారు. కాబట్టి నేను కూడా త్వరలో ప్లాన్ చెప్పి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. నాకు ఈ సపోర్ట్ ఇచ్చిన Great, వరలక్ష్మి great. మేడం కి అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్రేట్ లెజన్. ఒక 2 days అయిన డైమండ్ జాయిన్ అవి ట్యూస్డే జాయిన్ అవ్వారు అనమాట. జాయిన్ అవ్విన దగ్గర నుంచి జూమ్కి రావడం బట్టి చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. అతి తక్కువ టైంలోనే హ్యాండ్ రైజ్ చేయాలి, మాట్లాడాలన్నా కూడా నేర్చుకున్నారు. ప్రతి దాంట్లో కూడా మనం ఏదైతే చేయాలని వచ్చామో బ్యాక్ స్టెప్ వేయకూడదు. హ్యాండ్ రైజ్ ఎప్పుడు కూడా బిజినెస్లో సీక్రెట్ ఏంటంటే రైట్ రాంగ్ అని ఎవరో చెప్పరు. మనం ఏం చెప్పినా ఇక్కడ రైటే శబాష దొరుకుతుంది అనమాట. ఇలాగ మాట్లాడడం కూడా 50% అచీవ్మెంట్ అయిపోయినట్టే. గ్రేట్ లెసన్. 100% పక్కా టార్గెట్ విన్ అవుతారు. ప్లాన్ చేసుకోండి. టార్గెట్ లిస్ట్లోని కార్తిక్ రెడ్డి సార్ కూడా పేరు రావడం జరుగుతుంది. గ్రేట్. నెక్స్ట్ లెసన్ ఎవరైతే ఉన్నారో ప్రసాద్ సార్ అన్మ్యూట్. ప్రసాద్ సార్, జీడి ప్రసాద్ సార్, ఎల్విఎస్ ప్రసాద్ సార్ లైన్లో ఉన్నారా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. జయ మేడం జీ, గుడ్ మార్నింగ్ మేడం జీ. జయ గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. టీం అందరికి గుడ్ మార్నింగ్, ఆల్ గుడ్ మార్నింగ్. అంటే సబ్జెక్టు చాలా వరకు నేర్చుకుంటున్నాను, చెప్తున్నాను మేడం జీ. కానీ కొన్ని మిస్టేక్స్ చేస్తున్నాను, అవి నేర్చుకుంటున్నాను గురుజీ జూమ్ లో వినడం ద్వారా. ఆ మిస్టేక్ రాకుండా ఉండడానికి రోజు జూమ్ మీటింగ్ లో వింటున్నాను, చేస్తున్నాను. కొన్ని మిస్టేక్ అంటే కొంతమంది డౌట్స్ అడగడం బట్టి దాన్ని మూవ్ అయిపోతున్నాను ముందుగానే. ఆ మూవ్ అవడం ఆఫ్ చేయించి తర్వాత నెక్స్ట్ ఆలోచించు ఉంటారని చెప్తున్నాను గురించి. థ్యాంక్ యూ. ఓకే, గ్రేట్. డైలీ జూమ్కి రావడం వల్ల విషయం ఏంటంటే ఒక పెద్ద సెమినార్లో చెప్పలేని విషయాలు కూడా జూమ్లోనే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మంచి నాలెడ్జ్, ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో షేర్ చేయడం జరుగుతుంది. జూమ్లో తీసుకున్న బెనిఫిట్ బయట ఏ సెమినార్లోని ఏ మీటింగ్ అయితే ఒక్కొక్క మీటింగ్కి ఒక్కొక్క సబ్జెక్ట్ వస్తుంది. కానీ జూమ్లో మాత్రం ఆల్ సబ్జెక్టులు ఒకేసారి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో డే బై డే అప్డేట్ చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది. జూమ్కి మీరు మిస్ అవ్వకూడదు, మీ టీంని మిస్ అవ్వకూడదు. గ్రేట్ సార్. ప్రసాద్ సార్ మంచిగా ప్లాన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందు కూర్చున్న వ్యక్తికి అది కూడా తెలీదు, అందరికన్నా బెస్ట్ మీరే. ఏదైనా చేయగలిగే క్యాపబిలిటీ మీకు కూడా ఉంది. మీకు తెలిసిన విషయం మన ఎదుట కొత్త వాళ్ళకి ఎవరైనా ప్లాన్ చెప్పేటప్పుడు భయపడతారు. రియల్ ఏంటి అంటే కనుక మీకు ఏది తెస్తే అదే రైట్, మీరు ఏదంటే అది. ఎగ్జాంపుల్ చెప్తారు కదా, నందంటే నంది, పందంటే పంది అని. వాళ్ళకి అది కూడా తెలియదు. మనం ఏం చెప్తే అదే రైట్. వాళ్ళకి ఎంత చెప్పినా ఒకటే అర్థమవుతుంది లెజెండ్స్. ఏం అర్థమవుతుంది అంటే ఏం కొనాలి, ఎంత కొనాలి, మేము ఏం చేయాలి. ఆ 3 విషయాలు అర్థం అవడానికే ఈ ప్లాన్ అనేది ఫాలోలో చెప్పాలి. గ్రేట్ అనమాట. అక్షరానిగా హ్యాండ్ రైజ్ చేశారు. గ్రేట్. నెక్స్ట్ లెజెండ్ ఎవరున్నా? మల్లికార్జున్ సార్ అండ్ మార్కో బుర్. గుడ్ మార్నింగ్ జయో మేడం. గుడ్ మార్నింగ్ లెజెండ్. ఛానల్లో అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మేడం. థ్యాంక్. ఈరోజు సతీష్ సార్ చెప్పిన సబ్జెక్టు చాలా చాలా బాగుంది మేడం. అసలు ప్లాన్ అనేది చాలా మందికి, ఎక్కువ మందికి ఎక్కువ ప్లాన్లు వెళ్ళాలి మేడం. మనం ఎన్ని ఎక్కువ ప్లాన్లు చెప్తే అంత సక్సెస్ వస్తుంది. కానీ చాలా మంది ఏమనుకుంటారంటే
4-5 ప్లాన్లు చెప్పి నాకేమి ఐడియాలు పడలేదు అని చెప్పి చాలా మంది ఎనిక్కిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మేడం. నా డౌన్లో అయితే 70 మంది ఉన్నారు మేడం. 70 మంది ఉన్నా కానీ చాలా మంది తక్కువ ప్లాన్లు చెప్పించి డీటెయిల్ రాలేదని చెప్పి స్టాప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు మేడం. కానీ డెప్త్ తెలుసుకున్న వాళ్ళు, ఇప్పుడు గ్రేట్ రాంబాబు అట్లాంటి వాళ్ళు డెప్త్ తెలుసుకున్న వాళ్ళు నిలబడరు మేడం. నిలబడి బాగా ముందుకు వెళ్తున్నారు మేడం. నాకు అటువంటి మంచి టీం వచ్చింది. అందుకనే దీనికి ఓపిక ఉండాలి మేడం. మెయిన్ ఏంటంటే ఓపిక, కొంచెం నిలబడి ఉండాల. మనం ముందుకు అనేది ఎక్కువ శాతం తెలియని వ్యక్తులకు, ముఖపరిచయం ఉన్న వ్యక్తులకు, మనమంటూ నేను కూడా అదే విధంగా మేడం స్టార్టింగ్ లో అలాగనే చేసుకోవడం వల్లనే మంచి వ్యక్తులు దొరికారు నాకు. చాలా మంది ఉన్నారు నా డౌన్ లో, కానీ ఎవరు ముందుకు రావట్లే. ఏ బా ఇది కాదు, మన వల్ల కాదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు మేడం. నేను కూడా ప్లాన్ వచ్చు మేడం, కానీ ఇప్పటికైతే నేను ప్లాన్ చెప్పలేదు. ప్లాన్ చెప్పలేదా? సరే, వచ్చు మేడం, 70 మంది ఉన్నారు, మీరు ప్లాన్ చెప్పలేదా? చెప్పలేదు మేడం. ఒక గుడ్ న్యూస్ చెప్పమంటారా? మీ కింద 70 మంది కూడా వాళ్ళకి ఎందుకు ప్లాన్ చెప్పలేదు తెలుసండి? మీరు 70 మంది వచ్చిన ప్లాన్ చెప్పలేదు, మా అప్లైన 70 మంది వచ్చే వరకు ప్లాన్ చెప్పలేదు, మేము 100 మంది వచ్చే వరకు చెప్పకూడదు అలాగని చెప్పి మీ కింద వాళ్ళు కూడా చెప్పలేదు. మీ డౌన్లోనే మీరు సీక్రెట్ ఏంటంటే మీరు జాయిన్ అవ్వని డే 1 నుంచి కూడా ప్లాన్ చెప్పొచ్చు. ఆ ప్లాన్ ఏం చెప్తున్నారో బాగా అబ్జర్వేషన్ చేసి ఒక 2 చెప్పిన తర్వాత 2వ రోజు నుంచి ప్లాన్లో ఏముంది సార్, ఫ్యాన్ పాలర్ చూసి బొమ్మలు చూసి చెప్పే ఏమన్నా ఉందంటారా? చూడకండి చెప్పమన్నారా? చెప్పడానికి అవకాశం లేదు మేడం. అంటే మనం చేసే పనిలో మనం ఎందుకు ఉండదు? మీరు ఎక్కడుంటే అక్కడ రాదనే ఓకే, లేదు, గ్రేట్ బాగా గ్రేట్. నేర్చుకున్నా. ఏమి లేదు సార్, అప్లైన్ ప్లాన్ చెప్పేదాకా ఉన్నారు అనుకోండి. ఒక్క నిమిషం, అప్లైనే వచ్చి ప్లాన్ చెప్పాలంటే టార్గెట్లు ఎవరు, ర్యాంకులు ఎవరు, ఏం అవరు. ఎందుకంటే అప్లైన్కి చాలా టీం ఉంటుంది. వాళ్ళందరినీ చూసుకొచ్చేసరికి మీకు ఎప్పుడో దసరా బోనస్ లాగా టైం దొరుకుతుంది. అదే మీరు ప్లాన్ చెప్పారు అనుకోండి, రోజు బోనస్లే, రోజు దసరానే. ఓకేనండి, అప్లైన్ కోసం వెయిట్ చేయొద్దు. బిజినెస్ ఎవరిది? మంది. ఎవరి బిజినెస్ వాళ్ళది కాబట్టి ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చేస్తే చాలా ఈజీ బిజినెస్. ఓకే లెజెండ్, గ్రేట్. చెప్పండి, రాక్ చేయండి. ఏదైనా చేయగలిగే క్యాపబిలిటీ మీరు మామూలు కాదు. 70 మంది లెజెండ్స్ మీ టౌన్లో ఉన్నారు. ఒక నెక్స్ట్ లెజెండ్ ఎవరైతే ఉన్నారో సతీష్ సార్. సతీష్ అండ్ మార్కాపురం. సత్య సతీష్, అన్మ్యూట్. లెజెండ్ ఉన్నారా ప్యాన్లో? ఓకే, అన్మ్యూట్ చేసుకోవచ్చు, మాట్లాడండి సార్. సార్ వాయిస్ వినబడుతుందా? సతీష్ మేడం మీ సార్, వాయిస్ క్లియర్ మేడం. మరి సారు అన్మ్యూట్ అవ్వలేదా? ఓకే మాట్లాడించండి, టైం వేస్ట్ చేయకండి, ఫాస్ట్ చేయండి. ఓకే, సుభాషిని మేడం అన్మ్యూట్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం జీ, గ్రేట్ గుడ్ ప్యానల్ లో మార్నింగ్ మేడం. మాట్లాడేందుకు ధన్యవాదాలు మేడం జీ. మేడం జీ, నేనైతే వేరే ఊరు ఇట్లా తిరుపతి ఇన్స్టిట్యూట్ కి వచ్చా మేడం ట్రైనింగ్ కు. యాక్చువల్లీ ఇక్కడ అసలు టవర్ లేదు, కానీ ఈరోజు సతీష్ సారు ప్లాన్ వినాలని 1/2 కిలోమీటర్ దూరం వచ్చి మరి వింటున్నా మేడం. అక్కడ గేట్ దగ్గర పర్మిషన్ తీసుకొని. అయితే మేడం నేనైతే ప్లాన్ నేర్చుకున్నా, చెప్తున్నా. కాకపోతే నా డౌన్ లో ఎవరు అంటే చెయ్యట్లేదు కాబట్టి నేను వాళ్ళకు చెప్పడానికి వెళ్ళడానికి నాకు అవకాశం లేదు మేడం. నాకు తెలిసిన వ్యక్తులు తగిన కాడ చెప్పుకుంటూ వెళ్తున్నా మేడం. మాకు ఇక్కడ ఏంటంటే మేడం, మాకు ప్రతిదీ ట్రైనింగ్లు మీటింగ్స్ అవి లేక ఎవరు కూడా జాయిన్ అయినరు ఇళ్ళల్లో ఉంటున్నారు మేడం. మేము వెళ్ళి పిలిస్తే చెప్తే చిన్నగా తీసుకుంటున్నారు మేడం జీ. మాకైతే ఇక్కడ కొంచెం మీటింగులు అన్ని ఈ రోజు ఏమనిపిస్తుంది? కావాలని ఈ రోజు ఏమనిపిస్తుంది టుడే మీరు ఈ రోజు సబ్జెక్ట్ లో ఏం నేర్చుకున్నారు? మీరు ఏదైతే గట్టిగా కోరుకున్నారో వెన్యూ వాళ్ళు సెమినార్ లో అన్ని అతి తక్కువ టైంలో గ్రేట్ మెంటర్స్ ప్లాన్ చేస్తున్నారు. మేము మనల్ని అందరినీ సక్సెస్ చేయడమే మెంటల్స్ పని. దాని గురించి వరీ అవ్వద్దు, అన్ని ప్లేస్లోనే వస్తాయి. టుడే మీరు మనం రెడీ అయితే మన వెనకాల పరిగెట్టి పని చేయించడానికి రెడీ మెంటర్స్. టుడే ఏం నేర్చుకున్నారు? ఎంత ప్లాన్లు చెప్తే అంత ఫాస్ట్ వస్తుంది అనేది నేర్చుకున్నా మేడం. నా టీం కూడా ఇంటింటికి చెప్పి ప్లాన్ చేస్తా మేడం జీ. లేడీ టైగర్ తక్కువ మార్కపురం నుంచి రాక్ చేసేయడానికి ఉన్నారు. నెక్స్ట్ వర్మ సార్
ఈరోజు ఏం నేర్చుకున్నాం? థ్యాంక్ యూ మేడం, ప్యానల్లో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ ఎవరివన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు నేను తెలుసుకున్నది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లాన్ అంటూ చెప్పడం స్టార్ట్ చేయాలని తెలుసుకున్నాను. ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత ఎలాగైనా చెప్పచ్చు, ఎందుకంటే ఎదుటి వ్యక్తికి ఏమీ తెలియదు కాబట్టి. సో నెక్స్ట్ ఇంకొకటి, ఈ జూమ్లో నా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం మ్యాక్సిమం ఒక ఎంతమంది ఉంటే అంతమందిని కూర్చోబెట్టడం జరిగింది. దానివల్ల వాళ్ళకి మోర్ సబ్జెక్ట్ అన్నది ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఎక్కడికో సెమినార్స్కి ట్రైనింగ్స్కి అక్కడికి పికప్ చేయాలి, ఏ ఊరు వెళ్ళాలంటే ఇప్పుడు ఎక్కువ టైము ఎక్కువ దూరం ఇవన్నీ పెట్టాల్సి వస్తుంది. అదే ఇప్పుడు జూమ్లో కూర్చోబెట్టాను కాబట్టి నా ఫ్రెషర్ లీడర్స్ అందరికీ ఒకేసారి సబ్జెక్ట్ ఇవ్వడం అనేది జరిగింది. సతీష్ సార్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పారండి. ప్లాన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లాన్ చెప్పడం మొదలు పెట్టండి అని చెప్పారు. ప్లాన్ ఎలా చెప్పడం అన్నది ఇంపార్టెంట్ కాదు, చెప్పడం అన్నది మొదలు పెడితే ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒకసారి ఒక ఎక్స్పర్ట్గా అవుతూ అవుతూ ఉంటారని చెప్పారు. సో ఈ పాయింట్ అన్నది రియలైజ్ అయ్యానండి. ఎప్పుడు సిస్టమ్ యాక్టివిటీలో ముందుగా ఉండి ప్రతిదీ ఏదైతే అది ఇప్పుడు మెంటర్ ఏదైతే చేస్తున్నారో ఆ వర్క్ మనం మెంటర్ని చూస్తూ కూడా మనమే చేయాలి. ఫస్ట్ మనం చేస్తూ ఉంటే మనల్ని చూసి మన టీం కూడా చేస్తారనేసి అర్థమైందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే, రైట్. నెక్స్ట్ దేవి గోవింద్ మేడం, అన్మ్యూట్. గుడ్ మార్నింగ్ మేడం. జై హో మేడం. జై హో డైమండ్. గుడ్ మార్నింగ్ మాగుజీ. జై హో మాగుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాగుజీ ప్యానెల్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. మేడం జీ, ఈ రోజు సతీష్ సార్ అయితే ఎక్సలెంట్ సబ్జెక్ట్ చెప్పారు మేడం జీ. సో ప్రతి ఒక్కరు ప్లాన్కి వెళ్ళాలి అంటే చాలా ఆలోచిస్తారు మేడం జీ. నేను నేర్చుకుంది ఏంటి అంటే, ఒక్కోసారి మన ప్లాన్కి వెళ్ళేటప్పుడు మనం మెంటర్కి ఆ ప్లాన్కి ఇన్ఫార్మ్ చేస్తాము, కానీ ఒక్కోసారి మనం ఇన్ఫార్మ్ చేయము. సో ఇంతవరకు నేను చాలా మిస్టేక్స్ చేశాను మేడం జీ. కాకపోతే ఒకటి రియలైజ్ అయ్యాను, ఏదైతే సిస్టమ్ చెప్తుందో, మెంటర్ చెప్తున్నారో, మనం కళ్ళు మూసుకొని అది పాటించేస్తే 100% మనం సక్సెస్ అవుతాము. సో వాళ్ళు వెన్నుండి నడిపిస్తారు. ఇదైతే నేర్చుకున్నాను మేడం జీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం జీ, ప్యానెల్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. టైం అయితే అయిపోయింది. అతి తక్కువ టైంలో లాస్ట్ అండ్ ఫైనల్ అశోక్ సార్ ఒంగోల్, అన్మ్యూట్ సార్. అశోక్ సార్ ఒంగోల్. మేడం జీ గుడ్ మార్నింగ్. జై మేడం జీ. జై హో డైమండ్. గుడ్ మార్నింగ్ మేడం జీ, సతీష్ సార్ చెప్పినవి అంతా మేము అయితే బాగానే విన్నాం మేడం జీ. అలాగే ఏ అయితే చెప్పకూడదు, ఏ అయితే చెప్పాలి, పర్సన్ ముందు కంపెనీ నేమ్ కానీ ఇలాంటి ఏ అయినా కానీ త్వరగా చెప్పేయకూడదు మేడం జీ. అలాగే నేను ఫాలో అవుతున్నాను మేడం జీ. అలాగే ఏ అయినా కానీ కొన్ని కొన్ని వచ్చేసి షార్ట్ అండ్ సింపుల్లో చెప్పాలి మేడం జీ. అలాగే మన డ్రెస్సింగ్ కోడ్ కానీ, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకోవడం కానీ, పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి మేడం జీ. దందారుగా చెప్పాలన్నమాట. ఏదైనా కానీ వాళ్ళు చెప్పింది మనం వినడం కాదు, మనం చెప్పింది వాళ్ళు వినేటట్టుగా ఉండాలి మేడం జీ. సూపర్, గ్రేట్. 100% మీరు చెప్పగలరు. పక్కా టార్గెట్ విన్ అవుతారు. ఏదైతే చెప్పారో దాన్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ లాస్ట్ అండ్ సహదేవుడు. జై హో మా గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. ఈ గుడ్ జూమ్ ప్యానెల్ లో మార్నింగ్. మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు గురుజీ. గురుజీ, ఈ రోజు సతీష్ సార్ చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురుజీ. మీరు ఎక్కడ అవతల వ్యక్తికి ఎలా సంపాదించుకోవాలని కాకుండా అతనికి సేఫ్టీ అనేది ఎలా కలిగించాలి, లైఫ్ మొత్తం అతని ఫ్యామిలీకి ఏ విధంగా సెక్యూరిటీ ఉంటుందని చెప్పాడు గురుజీ. ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. ప్లాన్స్ కి వెళ్తున్నాను చెప్తున్నాము, అన్ని చెప్తున్నాం, కానీ ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అనేది ఈరోజు సతీష్ సార్ చెప్పిన దాన్ని బట్టి నేర్చుకున్నాం గురుజీ. ఈ రోజు నుంచి అదే ఫాలో అయిపోతాం గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ, అవకాశం ఇచ్చినందుకు. గ్రేట్. ఓకే సార్. ఓకే లెజెండ్స్, ఆల్మోస్ట్ అందరూ కూడా డైలీ కూడా వినడమే కాదు, విన్నదాన్ని హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడుతుంటే మీరు ఏం తెలుసుకున్నారో అప్లయన్స్కి కూడా తెలుస్తుంది. ఇంకో బెస్ట్ ఏంటి అంటే కనుక హ్యాండ్ రైజ్ చేసి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు ఫాస్ట్గా సక్సెస్ అవుతారు. వాళ్ళకి షై ఫీలింగ్ అన్నీ పోయి మెంటర్ దృష్టిలోని, టీం దృష్టిలోని అందరికీ తెలుస్తారు. అందరు బ్లెస్సింగ్స్ దొరుకుతాయి, ఫాస్ట్గా సక్సెస్ అవుతారు. ఇక్కడ మీరు ఏం చెప్పినా అయ్యి బాబాయ్ ఎందుకు చెప్పారు అలాగని చెప్పి ఎవరు ఏమనేరు. ఎవరైతే ముందు హ్యాండ్ రైజ్ చేస్తారో వాళ్ళకి స్పెషల్ బ్లెస్సింగ్స్తో కాకుండా నెక్స్ట్ వాళ్ళు ఫాస్ట్గా ఈ బిజినెస్ కోసం అర్థమవుతుందనే విషయం అర్థమవుతుంది. వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది అప్లై. ఓకే లెజెండ్స్, మరి మనందరి మధ్య మన గ్రేట్ మెంటర్ న్యూ బ్రాండ్ డైమండ్ లీడర్ ఉన్నారు.
మరి ఇన్వైట్ చేద్దాము గ్రాండ్గా బిగ్ క్లాప్స్ తోటి. ప్లీజ్ వెల్కమ్ అవర్ గ్రేట్ మెంటర్, వైజాగ్ ఆర్టీటీలోనే హిస్టరీ క్రియేటర్. హార్ట్లీ వెల్కమ్ టు యూ జోంబాల్ మాగురుజీ, వెంకట ప్రసాద్ మాగురుజీ. హార్ట్లీ వెల్కమ్ మాగురుజీ. బిగ్ క్లాప్స్ లెజెండ్స్. హార్ట్లీ వెల్కమ్ మాగురుజీ. హార్ట్లీ వెల్కమ్. గుడ్ మార్నింగ్ మాగురుజీ. హార్ట్లీ వెల్కమ్ మాగురుజీ. హార్ట్లీ వెల్కమ్. ఉండు అట్లా పిలిచే హార్ట్లీ వెల్కమ్ మాగురుజీ. పాడతాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్, నమస్కార్. వావ్, సూపర్ ఎనర్జెటిక్ టీమ్. సో ఈ రోజు గ్రేట్ టీమ్ తో మాట్లాడుతున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత గ్రేట్ వెల్కమ్ ఇచ్చినందుకు. నోట్లో పెట్టండి. ఓకే లెజెండ్స్. సో వండర్ఫుల్. ఈరోజు సబ్జెక్ట్ విన్నారనుకుంటాను. ఈరోజు సెషన్ చాలా సూపర్ డిట్ అనుకుంటాను. ఎందుకంటే ప్రతి వ్యక్తికి కావాల్సిన మెయిన్ ఏంటంటే డబ్బులు రావాలన్నా, రికగ్నిషన్ మారాలన్నా, కార్ కావాలన్నా, బంగ్లా కావాలన్నా, మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలన్నా ఫస్ట్ ఏం చెప్పాలి? ప్లాన్ చెప్పాలి. ప్లాన్ చెప్పాలి. అవునా? ఆ ప్లాన్ చెప్పేటప్పుడు ఏ జాగ్రత్త తీసుకోవాలి, ఎలా చెప్పాలి, అన్నీ ఒకటైతే ప్లాన్ ఒకటే. అవునా? ప్లాన్ బట్టే రిమైనింగ్ అన్నీ వస్తాయి. అందుకే వై ఇది చేస్తే రిమైనింగ్ వస్తాయి. అవునా కదా? ఫస్ట్ హౌ, ఇది ఎలా చేయాలి చెప్పారు కదా. ఒక మిర్చి ఉంటుంది, మిర్చీలు ఉన్నాయి లేదా? మిర్చి చిన్ని మిర్చీలు తీసుకుంటే మనకు వచ్చేది ఎంత? తక్కువ వస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ప్లాన్ ఎంత బాగా ఎలా చెప్పాలా, ఇలా చెప్పాలా, ఆ ఏ ఉండదు, చెప్పడం రావాలంతే. ఏంటి? చెప్పడం రావాలి. ఏ వ్యక్తి కూడా ఫస్ట్లో పర్ఫెక్షన్ అవ్వడండి. ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. ఏంటి? ఫస్ట్ మాత్రమే స్టార్ట్ చేస్తారు ఏ వ్యక్తి అన్న. ఆ స్టార్ట్ చేసిన తర్వాత అలా అలా కంటిన్యూ చేయడం బట్టి అతను పర్ఫెక్షన్ అవుతాడు. స్కూల్లో జాయిన్ అయిపోయిన తర్వాత అతను ఫస్ట్ క్లాస్ వచ్చేస్తాడు. లాస్ట్ అయ్యేటోడికి అతను పర్ఫెక్షన్ ఫస్ట్ క్లాస్ వస్తాడు. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ప్లాన్ చెప్పడం రావాలి. ఎవరైతే ఇంకా చాలామంది వింటున్నానో ప్లాన్ చెప్పడం రాలేదంటే అది మీ తప్పే. ఏంటండి? ప్లాన్ చెప్పడం ఇప్పుడు కూడా రాలేదంటే అది ఖచ్చితంగా మీ తప్పే. అవునా? ఈ సృష్టిలో నేర్చుకోకుండా ఏది రాదు. అవునా? అంటే మీరు మైండ్లో ఎలా ఫిక్స్ అయిపోయారంటే నేను ఇంత బాగా ప్లాన్ చెప్పాలా, అంత బాగా ప్లాన్ చెప్పాలని వదలండి. ముందు ప్లాన్ చెప్పడం రావాలి. అప్పుడే ఈ బిజినెస్లో ముందుకు వెళ్ళగలం. ఈ బిజినెస్లో ఎవరైతే ఇప్పుడు వరకు ప్లాన్ చెప్పట్లేదో కావాలని చెక్ చేసుకొని ఏదో టైంలో వాళ్ళ బిజినెస్ పడిపోయింది. ఏదో టైం మహా అయితే ప్లాన్ చెప్పకుండా మీ అప్లైన్ ఎంత దూరం తీసుకెళ్తారంటే మహా అయితే ఒక గోల్డ్ వరకు తీసుకెళ్ళగలరు. ఎంత? గోల్డ్ లెవెల్. కానీ గోల్డ్ లెవెల్ వరకు మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వే. మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వవు. ఏ డ్రీమ్ పెట్టుకొని వచ్చారో ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే మనకు కంపల్సరీగా ప్లాన్ చెప్పడం రావాలి. ప్లాన్ చెప్పిన తర్వాత ముందు భయపడకూడదు. ఏంటి? ఫస్ట్ భయాన్ని వదలాలి. ఏం వదలాలి? భయాన్ని. అయితే చిన్న స్టోరీ చెప్తాను చూడండి. అనగానే ఒక నది ఉంది. ఏంటండి? నదిలో బాగా చాలా చేపలు ఉన్నాయన్నమాట. చాలా చేపలు ఉంటూ అలా ఎండాకాలం వచ్చింది, వర్షం పడ్డాలు మానేసాయి. వర్షం పడ్డం మానేస్తే సో కంప్లీట్గా నీరు కొంచెం తగ్గిపోతుంది. ఇంకా తగ్గిపోయింది. లాస్ట్ కొంచెం ఉండగా ఆ పెద్ద చేపలన్నీ ఏం మాట్లాడుకున్నాయంటే సో నీరంతా ఆరిపోతుంది, సో మనం చచ్చిపోతున్నాం. ఏంటి? మనం చచ్చిపోతున్నాం అని భయగ్రాంతో మాట్లాడడం మొదలెట్టే అన్నీ కూడా. కానీ దాంట్లో ఒక చిన్న చేప ఏముంది? లేదు, వర్షం వస్తుందని ధైర్యంగా చెప్పింది. అయితే నువ్వేం మాట్లాడుతున్నావు? ఇక్కడేమో నీరు ఆరిపోతుంది, మనం చచ్చిపోయే పొజిషన్కి వెళ్ళిపోయాం,
నువ్వేంటి ఎంత ఉన్నావు నువ్వు ఏంటి నువ్వు చూస్తే ఎంత ఉన్నావు నువ్వు అలా అంటావంటే అవి అన్ని చేపలు కూడా నవ్వడం మొదలెట్టాయి. సో మిగతా ఏ పెద్ద అయితే చేపలు ఉన్నాయి రిమైనింగ్ చేపలు అవి భయభ్రాంతితో అలా రోజు రోజుకి ఏమంటే కింద నీరు కూడా ఆరిపోతుంది. కానీ చిన్న చేప ఏదైతుందో ఒక చిన్న నీటిలో అలా ఉండి తన కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకుంది. సో ఒక రోజు ఏం జరిగిందంటే కంప్లీట్గా నీరంతా ఆరిపోతుంది, ఈ చేపలన్నీ చచ్చిపోవడం మొదలెట్టాయి. కానీ ఒకరోజు అది ఇలా పైకి చూస్తే మేఘాలన్నీ నల్లగా కుమించడం బట్టి వర్షం స్టార్ట్ అవ్వడం మొదలెట్టింది. సో ఇది బతకడం మొదలెట్టింది. అయితే మనం ఏం చేస్తాం, ఈ స్టోరీ నుంచి మనం నేర్చుకున్న నీతి ఏంటంటే మనలో ఫస్ట్ భయాన్ని వదలాలి. ఏంటి భయాన్ని ఏ వ్యక్తి అయితే వదులుతాడో, ఏ వ్యక్తి దగ్గర అయితే ధైర్యం ఉంటుందో ఆ వ్యక్తి దంతాన్ని సాధించగలడు. అవునా? ఈరోజు మాకు కూడా మీకంటే యాక్చువల్లీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ప్యానల్లో మీ అందరికంటే దారుణం నేను తెలుసా, మీ అందరికంటే దారుణం. ప్లాన్ పాలు పట్టుకుంటే ఎదురు వ్యక్తికి చెప్పాలంటే చేతులు కాళ్ళు ఉనికిసి పక్కన లావణ్యమని ఇస్తున్నాను. కానీ ఈరోజు పర్ఫెక్షన్ ఎలా అయ్యాను, నాలో నేను భయపడుతున్నానంటే నాలో ధైర్యం లేదు. ఫస్ట్ ఆ ధైర్యం నింపుకోవాలంటే ఫస్ట్ నన్ను నిరూపించుకోవాలి, నాతో నేను మాట్లాడుకోవాలి. అద్దం ముందు వెళ్ళి నాకు నేనే ప్లాన్ చెప్పుకునేవాడిని. అద్దం ముందుకు వెళ్ళి నాకు నేనే ప్లాన్ చెప్పుకోవాలి. అరే ఆడు చెప్పింది మనిషే, వరలక్ష్మి మేడం చెప్పింది మనిషే, సచివత మేడం చెప్పింది మనిషే, సతీష్ సార్ చెప్పింది మనిషే, వర్మ సార్ చెప్పింది మనిషే. మరి అతను చెప్పినప్పుడు నేను ఎందుకు చెప్పలేకపోతాను అంటే బట్ కారణం భయం. చదువుతో సంబంధం లేదు. చాలామంది అంటారు నేను చదువుకోలేదండి. అరే అక్కడ బొమ్మలు చూసి చెప్పచ్చు. నిజంగా చెప్పంటారా, బాగా చదువుకున్నట్టు ప్లాన్ పర్ఫెక్ట్గా చెప్పలేదు. వరలక్ష్మి ఏమీ చదువుకోలేదు కానీ ప్లాన్ పర్ఫెక్ట్గా చెప్తుందంటే కారణం తను అక్కడ ఆ బొమ్మల తగ్గ అవగాహన చెప్పేసింది. అవునా? సో కాబట్టి ప్లాన్ చెప్పడం నేర్చుకుని ఆటోమేటిక్గా పర్ఫెక్షన్ అయిపోతాం. ఎప్పుడైతే ప్లాన్ చెప్తారో మీదంతా ఆటోమేటిక్గా నడుస్తుంది. ఓకేనా? సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈరోజు ఎవరైతే సతీష్ సార్ ఇంత వండర్ఫుల్గా ఎక్సలెంట్గా మీ అందరికీ సబ్జెక్ట్ షేర్ చేశారో ఒక్కసారి ఆర్ట్ఫుల్గా బిగ్ కంగ్రాచులేషన్ చెప్పండి. థ్యాంక్ యూ. ఎందుకంటే గ్రాటిట్యూడ్ యాటిట్యూడ్ ఉండాలి. అవునా కదా? ఏ వ్యక్తి చెప్పారో మనం కూడా ఒక లెవెల్కి మనం కూడా ఒక వ్యక్తి కొడతాం. థ్యాంక్ యూ సతీష్ జీ, మాకు మా టీంకి మంచి సబ్జెక్ట్ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది ఉన్నారు. ఏమన్నా ఇక్కడ సుభాష్ మేడం ప్లాన్ చెప్పడం రావట్లేదు, పార్వతి మేడం ప్లాన్ చెప్పట్లేదు, మల్లికార్జున గారు ప్లాన్ చెప్పట్లేదు. ప్లాన్ చెప్పట్లేదు అనుకోకుండా ప్లాన్ నేర్చుకోవాలి. నేను ఎందుకు నేర్చుకోలేను అని అనుకుంటే ఏదైనా సాధించగలరు. అర్థమైంది? ఇంకా చాలామంది ఉన్నారు. అవునా? నాకు తెలిసిన వాళ్ళు వెళ్ళే. సో కాబట్టి ప్లాన్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అవునా? అర్థమైందా? సో దమ్ దర్ గ్రేట్ అనమాట. సో గ్రేట్. అదే